వారి ప్రవర్తన ఫలమును శ్రద్ధగా తలంచుకుంటూ వారి విశ్వాసమును అనుసరించుడి అంటే అటువంటి చివరి వరకు వాళ్ళు ఎలా జీవించారా అది కింద అంతవరకు వాళ్ళు నడిచిన నడక. కార్య ఆరంభం కాదు, కార్య అంతం. ఒకటి జన్మదినం కాదు, మరణదినం. కనుక దైవజనుడు భక్సింగ్ గారి నుంచి చెప్పాలంటే ఓసారి భయం వేస్తుంది. ఎందుకంటే ఎన్నోసార్లు చెప్తున్నాను, దేవుడు నాతో మాట్లాడుతున్నాడు, ఏమన్నా నీకేమైనా అభ్యంతరా కొంచెమైనా, ప్రభా చంపలేసుకుంటున్నాను. కనుక ఎన్నోసార్లు ఎన్నో స్థలాలు చెప్పాను. విజయవాడ ఒకసారి చెప్పాను, ఆగస్టు 15వ తారీఖున దగ్గర 2,000 మంది చేరినారు. అక్కడ విజయవాడలో ఆటో నగర్లో ఎవడు ఆయన ఎవరు ప్రింటింగ్ ప్రెస్ ఆయన పేరు రత్నాకర్, ఆయన ప్రింటింగ్ ప్రెస్ మీద పెట్టారు అదనమంతా. ఆ ఉదయకాలం ప్రభు మాట్లాడినాడు, జీటీ గారు వచ్చి లేట్ అయితే నీ మీద పడుతుంది, భక్సింగ్ గారి గురించి చెప్పు అని. అదే మొట్టమొదటిసారి నేను చెప్పడం 1.5 గంట సేపు చెప్పారు. అప్పటి నుంచి నా మనసులో పడింది, ఎవరు చెప్పారు కదా దైవజనుడు భక్సింగ్ గారి గురించి, నేను చెప్పాలి అని చెప్పి ఒక మంచి తీర్మానం చేసుకున్నా. ఈ దినాల్లో కొత్తగా ప్రభు నాతో మాట్లాడేది ఏంటంటే, బాగుందిరా దైవజనుడి గురించి చెప్తున్నావు కానీ నీకేమైనా కొంచెమైనా అబ్బిందా అంటున్నాడు. చెంపలేసుకుంటున్నా, ప్రభా ఆయన గురించి చెప్తున్నాను, నాకు కొంచెం కూడా అబ్బలేదు అనుకుంటా, క్షమించయ్యా. ఇప్పుడు కూర్చొని కూడా ప్రభా నన్ను క్షమించు, ఇవన్నీ నేను అలవర్చుకోవాలయ్యా అని చెప్పి దీనిని ప్రార్థన చేసుకొస్తున్నాను. సరేనా? కనుక ఈ దైవజనుడు 1903వ సంవత్సరంలో సర్గోదా అనే ప్రాంతంలో జవహర్లాల్ మల్ ఛాబ్రా లక్ష్మీబాయి వాళ్ళిద్దరికీ జన్మించాడు 1903వ సంవత్సరంలో. ఆయన బ్రతికి ఉంటే ఇప్పుడు ఆయన వయసు ఎంత ఉండేదంటే 113 సంవత్సరాలు ఉండేది ఆయన బ్రతికి ఉంటే. సరే, ఆయన 2000లో చనిపోయాడు, మహిమకి చేర్చబడ్డాడు. ఆయన సిక్కు మతంలో జన్మించాడు, సిక్కు మతుడిగా జీవిస్తూ వచ్చాడు. ఇంకా క్రైస్తులు అంటే ద్వేషం, స్కూల్లో కూడా వాళ్ళ వైపు పోయేవాడే కాదు, అట్లాంటి వాడికి జీవిస్తూ వచ్చాడు. కాలేజీ వెళ్ళే ముందు హై స్కూల్ చదువు అయిపోతుంది, సరిపోయాడు సార్. కాలేజీ చదువు హై స్కూల్ చదువు అయిపోయింది. అనార్కలి అనే బైబిల్ సొసైటీ వారు ఒక బైబిల్ ఇచ్చారు. ఒక బైబిల్ ఇస్తే అట్టలు బాగుంటాయని చెప్పి మధ్యలో భాగం అంతా చింపేసి ఇది నాకెందుకు అని చెప్పి అట్టలు మాత్రం దగ్గర పెట్టుకున్నాడు. అంటే అంత ద్వేషం అట్లాంటి వాడు. సరే, కాలేజీ చదువుకుపోయినాడు. కాలేజీ చదువుకుపోయిన తర్వాత వాళ్ళ నాన్నగారు పెద్ద భూస్వామి జమీందారు. ఎంత ధనవంతుడంటే ఆయన జన్మదినం వచ్చినప్పుడు చిన్ననాడు ఒక పక్క ఆయన పెట్టి ఇంకో పక్క బంగారము తుంచాడంట. అంటే నా కొడుకు బంగారంతో సమానం అన్నట్టుగా కొడుకుని ఒక పెట్టి ఒక బంగారం పెట్టాడంట. ఆ బంగారం సమానమైన బంగారం పెట్టి తుంచాడంట. అంటే అంత ధనవంతుడని చెప్పానికి. అలాంటి ధనవంతుని కుటుంబంలో జన్మించాడు. అదైపోయిన తర్వాత కాలేజీలో వెళ్ళే ముందు అతడు మా నాన్నగారికి మోసం జరుగుతుంది, వ్యవసాయ సంబంధమైనటువంటి పరికరాలు తీసుకొస్తుంటే ఈ దొరలే బ్రిటిష్ వాళ్ళే వ్యాపారస్తులు మోసం చేస్తున్నారు అని గుర్తుంచుకొని కనుక ఈ మోసం జరగకుండా ఉండాలని చెప్పి అగ్రికల్చర్ చదివితే బాగుంటుందని ఆశించాడు. అసలైతే డాక్టర్ కావాలని కోరినటువంటి వ్యక్తి. చిన్ననాడే ఒకసారి భక్సింగ్ నాకు చెప్పాడు, చిన్ననాడే వాళ్ళ నాన్న ఒక విదేశీయుడితో మాట్లాడుతుంటే అప్పుడంతా కూడా అది బ్రిటిష్ పీరియడ్. నేను చరిత్ర చదివినటువంటి వాడిని, నా స్కూల్లో కాలేజీలో చరిత్ర చదివాను. బ్రిటిష్ పీరియడ్ ఉంది. 1903, 1909, 1919 ఈ ప్రాంతం అంతా క్లబ్, వెల్లెస్లీ, డల్హౌసీ, లార్డ్ బెంటింగ్టన్ వీళ్ళంతా కూడాను మనం పరిపాలించినటువంటి పరిపాలకులు బ్రిటిష్ వాడు. లార్డ్ బెంటింగ్టన్, లార్డ్ వెల్లెస్లీ అంటే వాళ్ళు అంటే ప్రభువులు అలా చేశారు. ఆ కాలంలో పుట్టినవాడు భక్సింగ్ గారు. ఆ కాలంలో అది బ్రిటిష్ కాలము, బ్రిటిష్ వారు పరిపాలించే కాలం. అలా వచ్చి వాటేసుకున్నాయంట. నాన్న వాటేసుకునే కొద్ది అన్నట బ్రిటిష్ వాడు, ఈజ్ యువర్ సన్, ఇతను నీ కుమారుడా అని అంట. నా కుమారుడు అంటే నీ కుమారుడిని ఇంగ్లాండ్ పంపించు, ఈ దేశంలో ఉండే బ్రాహ్మణ మతాన్ని నిర్మూలన చేస్తాడు అని ఆనాడే అన్నాడంట. ఒక ప్రవచనమేమో అది కూడా మనసులో పడింది, చిన్ననాటి మనసులో పడింది. బ్రిటిష్ పోవాలా, గ్రేట్ బ్రిటన్ పోవాలా, చదువుకోవాలా అని ఆశపడబడింది. కనుక తండ్రితో సమర్థిస్తున్నాడు కానీ
తల్లి సమ్మతించలే. నానా అడిగి పోయినామంటే రకరకాలుగా మారిపోతున్నారా, నువ్వు అలా మారనంటేనే నేను పంపిస్తా, లేకపోతే లేదు అని చెప్పి ఎన్నెన్నో ప్రమాణాలు చేయించుకొని పంపించింది. పంపిస్తే అక్కడ ఏమైంది, అక్కడ వాళ్ళ పద్ధతులను నేర్చుకోవడానికి ఒక మంచి స్నేహితుడు దొరికాడు. మంచి స్నేహితుడు దొరికి రే ఇట్లుంటే బాగుపడవు మీ నాన్న చెప్పి దొంగ లెక్కల్లో చెప్పి డబ్బు తెప్పించుకో, కనుక ఇక్కడంతా కూడాను సూట్లు బూట్లు హ్యాట్లు కోట్లు టైలు అని కట్టుకోవాలా, ఏమనుకుంటేవి ఇలా ఈ పద్ధతులే వేరే, కనుక ఇక గడ్డమ చౌరు తల పెట్టుకొని చౌరం చేసుకో, ఇవన్నీ పనికిరావు ఇక్కడ అని చెప్పి అన్నీ తీయించేశాడు. సిగరెట్లు తాగుడు బిగుడు అన్నీ అలవాటు చేయించేశాడు. ఎక్కువ డబ్బు తెప్పించుకునేట్టుగా దొంగ లెక్కలు రాస్తూ వచ్చాడు. కనుక సిగరెట్ కేసే బంగారు కేసు అట్లాంటి పెట్టుకునేట్టుగా అంత జోరుగా ఉండాలని వాళ్ళతో నేను తీసిపోయేవాడిని కాదు అని జీవిస్తూ వచ్చాడు. అగ్రికల్చర్ ఇంజనీరింగ్ చదివినాడు. ఇక్కడ సొంత డబ్బుతో చదువుతూ ఉంటుండగా వాళ్ళకు ప్రాక్టికల్స్ వచ్చాయి. ప్రాక్టికల్స్ అంటే కన్నా ప్రయోగాత్మకంగా చదివినారు. దీన్ని పొలంలో పోయి చేయాల, దానికి కెనడా దేశానికి పోవాలా అని చెప్పి అన్నారు. కెనడా దేశానికి వెళ్ళాలంటే ఇండియా వాళ్ళని కెనడా వాళ్ళు కొంచెం చిన్న చూపు చూస్తారు అని చెప్పి నీ ఇష్టం, పోతే ఆడ వాళ్ళు చిన్న చూపు చూసినా బాధపడద్దు అనేది బోర్డులో రాశారంట. ఎందుకు మన చిన్న చూపు చూసింది వాళ్ళకి నేను తీసిపోతానా అని చెప్పింది. పోతాను కెనడా దేశానికి అని చెప్పి ఓడలో ప్రయాణం పెడుతుంటే ఆ ఓడలో ఏం జరుగుతుంది, ఆ ఓడలో ప్రయాణం అయిపోతుంటే వాళ్ళు ఏం చేస్తే నేను చేస్తా, వాడు డ్యాన్స్ ఆడితే నేను డ్యాన్స్ ఆడతా, వాళ్ళు తాగితే నేను తాగుతా, వాడు సీటు తాగుతా నేను తాగుతా, వాళ్ళ సీటు పక్కన నేను ఆడతా, వాళ్ళకి తీసిపోను అని చెప్పి అన్ని రంగాల్లో మునిగి తేలుతూ వచ్చాడు. ఆదివారం వచ్చింది, ఆవిడ గుడి ఉంది ఓడలోనే. ఓడ అంటే పెద్ద పట్టణం మాదిరి ఉంటుంది, అంత పెద్ద ఓడ. ఆ ఓడలో ఒక చర్చ్ ఉంది. ఆ చర్చిలో ఇంకా ఆదివారం నాడు అందరూ మీటింగ్ జరిగింది. అందరూ కూర్చున్నారు. అందరూ కూర్చుంటే వాడు నిలబడి పాట పాడితే నిలబడుతున్నాడు, కూర్చుంటున్నాడు. వాడు పాట పాడుతా చూస్తా ఉన్నాడు. ప్రసన్నం చేస్తా ఉంటే నిద్రపోయినాడు. నాకెందుకు లేదని నిద్రపోయినాడు. ఆయన నిద్రపోయిన తర్వాత ఇంకా ప్రార్థన చేస్తామంటే అందరూ కూర్చుని చెప్పి మోకాళ్ళకి వస్తున్నారు. మోకాళ్ళకి వస్తుంటే ఈయన కళ్ళు చూసి వెళ్ది, ఈ పక్కడు మోకాళ్ళు ఉన్నాడు, ఈ పక్కడు మోకాళ్ళు ఉన్నాడు, వెనక అందరూ మోకాళ్ళు ఉన్నాడు. ఏం చేయాలి అర్థం కాలే. నేను ఈ యమతస్తుడిని ఎప్పుడు తొందర పెట్టలేదు, నాకెందుకు వచ్చింది, సరే లేచిపోలే అని చెప్పి మోకాళ్ళకి వచ్చాయంట. మోకాళ్ళకి రాగానే అన్నాడు, యేసుక్రీస్తు ప్రభువా నువ్వు జీవంగల వాడు, యేసుక్రీస్తు ప్రభువా నువ్వు జీవంగల దేవుడు అని చెప్పి గబగబ 4-5 మాటలు వచ్చేసి అంటే అలాగే వాళ్ళందరూ ఎవరైనా చూశారు కానీ ఈయన తొందర పెట్టలేదంట. కనుక అప్పటి నుంచి యేసు ప్రభు అనే మాట ఒక మధురంగా ఉందంట. అక్కడ విన్నారు. కెనడా దేశానికి వెళ్ళారు. కెనడా దేశానికి వెళ్ళిన తర్వాత అక్కడ స్నేహితుని అడిగాడు, నాకు బైబిల్ ఇస్తావా, నేను చదవాలని కోరుతున్నాను అంటే, అదే మీరు ఇష్టపడరు కదా బైబిల్ అంటే. అవును నిజమే, అయితే నాకు యేసుక్రీస్తుడు నామం ఉంటే ఇది కొంచెం మధురంగా ఉంది, స్వీట్గా ఉంది, నేను చదవాలంటే కొత్త నిబంధన ఇచ్చాడు. వైఎంసీఏ అనే బిల్డింగ్లో వినిపెగ్ అనే పట్టణంలో కెనడా దేశంలో 1929లో కొత్త నిబంధన చదువుతున్నాడు. కొత్త నిబంధన చదువుతూ ఉంటుండగా ఇది మంచి పుస్తకమే కానీ ఇది నాకు కాదు అన్నాడు. నాకు కాదు కానీ ఇది నీకు కూడా అని స్వరం వినబడుతుంది. ఆశ్చర్యపోయాడు. వెంటనే నల్లన్న మచ్చలన్నీ తయారైనాయి శరీరం మీద. అందులో దుర్వాసన వస్తుంది. భక్సింగ్ నువ్వు చూస్తున్నటువంటి నల్లని మచ్చలన్నీ ఇవన్నీ కూడాను నీ పాపమును బట్టి, అందులో వచ్చే దుర్వాసన నీ పాప కారణం చేత అనగానే అదిరిపోయాడు. నిజమే దేవా, నాకు డబ్బుది కానీ నా జీవితంతో ఓడిపోయింది, చదువుంది కానీ అంత శరీరం పాడు చేసుకున్నా కనుక ఓడిపోయినా, అట్లాంటి జీవితం నాది. నా గురువును మోసం చేశా, మా తల్లిదండ్రులు మోసం చేశా, అబద్ధాలు చెప్పినా కనుక ఇంతగా దొంగ లెక్కలు చెప్పా, అక్కడి డబ్బు తెప్పించుకున్నా, మోసం చేశా, ఇవన్నీ ఒప్పుకుంటూ ఉంటే భక్సింగ్ ఇది నీ పాప నిమిత్తమై విడబడిన నా శరీరము, ఇది నీ పాప పరిహార్థమై చెందింపడిన నిబంధన రక్తము అని ఆ స్వరం వచ్చిందంట. ప్రభువా ఈ మాటలు నాకు అర్థం కావట్లేదు, అయినా ఇట్లాంటి మాటలు ఎవడు పలకడు కనుక ఇది అర్థం కానప్పటికీ నమ్ముచున్నాను అన్నాడు. భక్సింగ్ నీ పాప క్షమించబడ్డాయి వెళ్ళు అన్నాడు. తిరిగి తీసి చూశాడంట. చూస్తే మంచు పడుతుందంట. మంచు అంటే మన దేశంలో పడే మనుషులు కాదు. ఆ మంచు ఎట్లాంటిది ఐసే. మనం పటాలు చూస్తుంటాం, చెట్ల మీద, ఇండ్ల మీద, రోడ్ల మీద, ఎక్కడపడితే అక్కడ అంతా ఐసు పిల్లలు పడినట్లు ఉంటుంది. ఐసు మంచు. భక్సింగ్ నీ హృదయాన్ని ఇలా తెల్లగా చేశానంట. పరమానందభరితుడైపోయాయంట. సరే అది అయిపోయిందా? అయిపోయిన తర్వాత బాప్తిసం తీసుకున్నాడు.
బాప్తిసం తీసుకున్నాడు, అంతా అయిపోయింది. ఆ కేరళ దేశంలో ఉన్నాడు. అక్కడి నుంచి వచ్చాడు. వచ్చిన తర్వాత ప్రాక్టికల్స్ అయిపోయిన తర్వాత ఎలా ఉందంటే వాళ్ళ నాన్నకు ఒక పెద్ద కేసు వచ్చి ఆ కేసులో చిక్కుబడిపోయి కనుక కొడుకు డబ్బు పంపించేది మర్చిపోయినాడు. ఎన్ని కేబుల్ పంపించినా, నేను తంతి వార్తలు పంపించినా అనడంలే. అది నాకు మేలైంది అంటాడు, అది నాకు మేలైంది అంటాడు. కనుక ఆ కారణం చేత ఇప్పుడు నేను విశ్వాస జీవితంలో జీవించాల్సి వచ్చింది, విశ్వాసగా జీవించవలసి వచ్చింది. ఎన్ని కష్టాలు పడ్డాను, అయినా వాటన్నిటిలో సడగలేదు, గొడగలేదు. దైవజనుడు భక్సింగ్ గారు బర్త్డే వచ్చినప్పుడు, జన్మదినం వచ్చినప్పుడు ఆ జన్మదినంలో చెప్పేవాడు, నేను చాలా కష్టాలు కూడా వచ్చాను, చాలా సమస్యలు కూడా వచ్చాను, చాలా చిక్కులు కూడా వచ్చాను. వాటన్నిటిలో ఇప్పుడు నేను చూశానంటే ఆ అనుభవాలుగా నాకు లేకపోయి ఉంటే ఈవేళ నేను నిలబడవాడిని కాను. ఎన్నో వెళ్ళాను, సడగలా గొడగలేదు. ఆత్మీయ పాఠాలు దేవుడు నాకు నేర్పించాడు అన్నాడు. అర్థమైందా? కనుక షూ కూడా కింద అరిగిపోయిందంట. కొత్త షూ కొనుక్కునే డబ్బు లేదు. ఇక్కడ చెప్తే కాలు కనబడుతుంది. సాక్స్ కూడా బయట తీసేవాడంటే అన్నీ రంధ్రాలే. అట్లాంటిది కనుక నడిచిపోతున్నాయంట, డబ్బు లేదు, నడిచిపోతున్నాడు. ఓ చర్చ దగ్గర ఆగాడంట, అలసిపోయి కూర్చున్నాయంట. అలసిపోయి కూర్చుంటే ఆ చర్చ మీద మాట రాబడిందంట, ఏం ప్రభా నా సంగతి ఇంతేనా అంటుంటే. హెబ్రీ 2వ అధ్యాయం 18వ వచనం, తాను శోధింపబడి శ్రమ పొందిన గనుక శోధింపబడి వారికి సహాయం చేయగలవాడై ఉన్నాడు. చూసేట్టుంది, శోధింపడికి సాయం చేయ శక్తివంతుడు, ఈజ్ ఏబుల్ టు, శక్తివంతుడు. కనుక ఈ వాక్యం చదవగానే ఎంత ధైర్యం వచ్చింది, అంత ధైర్యం వచ్చిందంట. కనుక నాన్నకి ఏమైనా రాస్తాం ఉత్తరం ఒకటి, డబ్బు లేదు అని చెప్పి ఆ కోట అంతా వెతికితే ఓ నాణ్యం దొరికిందంట. తను ఎవరింట్లో ఉన్నాడో ఆ ఇంటి వాడి పిల్లలను పిలిచి కనుక ఈ నాణ్యం తీసుకొని పోయి, నాన్న కొన్ని స్టాంపులు తీసుకొని నాకు అని చెప్పి పంపిస్తే కాసేపటికి వాళ్ళమ్మ పరిగెత్తి వచ్చింది. ఏంటి చిన్నోడికి ఇట్టాడు నాణ్యం ఇచ్చావు, ఈ నాణ్యం దొరుకుతుందని చెప్పి నేను ఎన్నో కాలం నుంచి వెతుకుతూ ఉంటున్నాను, ఇది బంగారు నాణ్యం కానీ ఎక్కడిది, ఇది నీకు తీసుకో, నీకు కావాల్సిన డబ్బుని ఇస్తా అని చెప్పి డబ్బు ఇచ్చిందంట. అది ఎక్కడదో జోబులో, ఎక్కడిది అంతకాలం ఉందేమో తెలియదు. కానీ చూస్తే ఆశ్చర్యం, ఆర్తిగా అక్కడ తీస్తున్నాడు. ఒకసారి పోలీసుడు ఉద్యోగం చేశాయంట. పోలీసుడు ఉద్యోగం అంటే సెక్యూరిటీగా తుపాకి ఇచ్చారు, పోలీసు డ్రెస్ వేశారు, ఒక డబ్బు ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళాలంట, 2 సెక్యూరిటీ గార్డులు వెళ్ళాలా, దాని పనిచేశాడు. అర్థమైందా? వంటోడుగా పనిచేశాడంట, వంటోడు పనిచేశాడు. అక్కడ ఈ పని ఆ పని కాదు, చెప్పులు కుడితే వీడు, బట్టలు కుడితే వీడు, ఇంకా వాడు క్షౌరం చేస్తే వాడు అని మనం పేర్లు పెట్టుకోవడం, అట్లాంటి పేర్లు అక్కడ. కనుక అన్నీ చేస్తారు, అక్కడ అన్నీ చేస్తారు. కనుక చెప్పులు కుడితే మాదిగోడు, మంగళూరు కత్తిరిస్తాడు, బట్టలు కుడితే చాకలోడు, వీళ్ళు మనం పెట్టుకునే పేర్లు. కానీ అక్కడ అట్లాంటి లేవు, ఏ పని చేయిస్తాడు, ఏ పైనా చేస్తాడు వాడు. కనుక అట్లాంటి వంటలో ఉన్నాయంట. ఇవన్నీ చేశాడు. ఇవన్నీ చేసినటువంటి వాడు చెప్తున్నాడు, నేను ప్రభు మీద ఆధారపడుతూ వచ్చాను. ఆ వంటలు వండుతుంటే ప్రభా ఎంత ఉప్పు ఏమంటావు, కనుక ఎంత కారం ఏమంటావు అని అడుగుతూ వేస్తూ వచ్చాయంట. అర్థమైందా? ఒకసారి భక్సింగ్ గారు చాలా బాగలేని కాలం వచ్చింది, పడకలో ఉంటున్నాడు. 84, 85 ఆ ప్రాంతంలో ఆయన దగ్గర మేము పండుకున్నాం. తెల్లవారుజాము 2 గంటలు లేచాడు. తిమోతి టీ అన్నాడు. నేను ప్రదీప్ని లేపాను, రే ప్రదీప్ టీ అడుగుతున్నాడు రా అని వెళ్ది. టైం చూస్తే 2 గంటలు. వాడు ఏం చేశాడు, ఒక గ్లాస్ నీరు తాపించేసి శుభ్రంగా పడబెట్టాడు. అప్పుడు మాట కూడా రకరకాలుగా ఉంది, మాట కూడా రకరకాలుగా ఉంది. అనారోగ్య పరిస్థితులు 84 నుంచి ఆయన జబ్బున పడ్డాడు. ఆ మాట కూడా అధ్యక్ష ఉంటుంది. మేము ఆయన దగ్గర ఉన్నాం కాబట్టి కాస్త అర్థం చేసుకుంటూ ఉంటాం. కనుక టీ అడుగుతున్నాడంటే నీళ్ళు తాపించి పండుబెట్టాడు. పోతు పనులు నీళ్ళు తాపించాడు, పండుబెట్టాడు అనుకుంటే మళ్ళీ కాసేపు లేసి తిమోతి టీ అన్నాడు. అమ్మా నాయన మర్చిపోలేదు అని చెప్పి గుర్రలు పెట్టి నిద్రపోతున్నాడు ప్రదీప్. ఇది కుదిరేది కాదు, నేనే పోయి చేస్తాను, లేదా ఇచ్చేస్తాను అని చెప్పి వంటశాలకు వెళ్ళి, నాకు వంట రాదు, నాకు వంట అసలు రాదు. అయితే ఏం చేశాను, ఇంకా స్టవ్ వెలిగించాను, నీళ్ళు కాంచాను. రే కూర్చోరా, కూర్చో. నీళ్ళు కాంచిన తర్వాత ఏం చేశాను, ప్రభా టీ పొడి ఆడుంది నా తండ్రి అని చెప్పి అన్ని డబ్బాలు చేస్తూ ఉన్నాను. ఒకటి టీ వాసన వచ్చాను, ఇదే ఉంటుందిలే అనుకున్నా. ప్రభా ఎంతేమంటే చెప్పు నాయన. భక్సింగ్ గారు కూడా వంట వండేటప్పుడు అడిగాడంట ఎంతేమని చెప్పి, ప్రభా అదే దేవుడు కదా నాకు సహాయపడని చెప్పి ఇది తీసుకొని అట్లా కొంచెం మంత్రించండి చేసిన. ఆయన తాగే రంగు నాకు తెలుసు, చూస్తా ఉన్నాం కదా, తేనె రంగులోకి వచ్చింది. అబ్బా చాలా సంతోషించా. అది దించా, తీసుకుపోయి తాపించా.
కనుక ఆ మహానుభావుడి దగ్గర కొన్ని నేర్చుకున్నాం టీచర్ తాగబెట్టి పనిపెట్టాను. సరే నేను చెప్పే సంగతి ఏంటంటే అట్లాంటి కార్యాలను చేశాడు ఆ మనుషుడు. చేశాడు. 7 ఏళ్ళ తర్వాత ఇండియాకి వస్తున్నాడు. అప్పటికే తనకి పెళ్ళయింది. అదివరకే ఇంగ్లాండ్కి పోయే ముందే పెళ్ళయింది. అతని భార్య పేరు రమాబాయ్. ఈ మధ్యకాలంలో ఉత్తరాలు రాస్తున్నాడు వాళ్ళ నాన్నకి ఉర్దూలో రాస్తున్నాడు. వీళ్ళంతా ఉర్దూ మీడియం చదివిన వాళ్ళు. మా అత్తగారు పంజాబీ. మా అత్తగారు ఇప్పటికీ ఉర్దూ భాష చదువుతుంది. ఉర్దూ బైబిల్ ఉంది మా అత్తగారి దగ్గర. బక్సింగ్ గారి దగ్గర కూడా ఉర్దూ బైబిల్ ఉంది. కనుక ఈ ఉర్దూలో రాస్తున్నాడు. నాన్న ఇదితే నేను ప్రభు నమ్మాను, నా జీవితం మారింది అని చెప్పి రెఫరెన్స్ రాస్తుంటే నీకు అర్థం కావు. మన ఊర్లో పాస్టర్ ఉన్నాడు, ఆ చర్చి పో, ఆయన చదువుతాడు, నీకు చెప్తాడు అని చెప్పి రాస్తున్నాడు ఇదివరకే. అట్లాంటిది 7 ఏళ్ళ తర్వాత బొంబాయి పట్టణానికి రాగానే ఎవరు రాలే రిసీవ్ చేశానికి. తల్లిదండ్రులు మాత్రం వచ్చారు. భార్య రాలే, కొడుకు రాలే, బంధువు రాలే. 7 ఏళ్ళ తర్వాత ఇండియాకి వస్తూ ఉంటే నాన్న అంటున్నాడు, రే నువ్వు క్రైస్తవుడు అని చెప్పావు, బాగానే ఉంది, ఇంటికి రా, ప్రార్థన చేసుకో, అన్ని ఇంట్లోనే చేసుకో, బైబిల్ చదువుకో, అంత చేసుకో, నేను క్రైస్తవుడు వచ్చి అబ్బాకు అని చెప్తే, నాన్న నేను ముక్కు నోరు మూసుకుంటే ఏమైతే చెప్పు అన్నాడు. మా మాట వినవా? నా ప్రభు నా ఊపిరి వంటి వాడు అని చెప్పకుండా ఉండలేను అన్నాడు. ఆ పగడి తీశాడు. పంజాబ్ వాళ్ళు పెద్ద రుమాలు పెట్టుకుంటారు, పెద్ద పగడి కట్టుకుంటారు. చూస్తాను పంజాబ్ వాళ్ళు ఈ లారీలు నడుస్తూ అంటారే, వాళ్ళు చూస్తూ ఉంటా పంజాబ్ వాళ్ళను. అది పగడి అంటారు. ఆ పగడి తీసి మనం పేట అంటాం, వాళ్ళు పగడి అంటారు. ఆ పగడి తీసి కాజరి పెట్టాయంట. రాబారా మా మాట వినవా అని అంటారు. వాళ్ళ ప్రాంతంలో ఆ పగడి తీసి కింద పెడితే దానంతా నీచిపోయింది కొట్టలేదంటారు. బక్సింగ్ గారు చెప్పాడు, నానా ఆ పని చేయవద్దు అని చెప్పి కేకేశాడు. గద్గద స్వరంతో మాట్లాడతాడు. అది నేను ఆయన మాట్లాడలేకపోయాను యజమాని గద్గద స్వరంతో. అప్పుడు కన్నీళ్ళు కార్చేస్తాడు. అది లేదు నాన్న కుదరదు, నేను రాలేను, రావద్దు పోరా అని చెప్పి వెళ్ళిపోతూ ఉంటే ఆవిడ ఎంతకాలం చదివించాడుగా మా నాన్న అని చెప్పి గౌరవార్థంగా నాన్న ఈ డబ్బు తీసుకో అని చెప్పి జోబులో డబ్బు అంతా ఇచ్చేసాడు నాన్నకు. ఇచ్చేసిన తర్వాత ఏం చేశాడు, దాని దగ్గర కొన్ని అణాలు ఉన్నాయి. ఉదయకాలం చెప్పారు అనగా రూపాయలు, అణాలు, పావలాలు, బేడలు, కానులు, చిల్లు కానులు, దమిడీలు అప్పుడు ఉండేటివి. ఆ కొన్ని అణాలు ఉంటే అణాలు తీసుకొని బైబిల్ సొసైటీకి వెళ్ళి కొన్ని సువార్తలు తీసుకొని ఇక్కడి నుంచి ఇక్కడ పెట్టుకొని ఆ బజార్లు, బొంబాయి బజార్లో అమ్ముతున్నాయంట. వాళ్ళకి పెట్టిస్తున్నాయంట. ఎవడన్నా ఏంటి సంగతి చెప్తురా, ఒక కప్పు టీ తాగుతురా అని మాట్లాడుకుంటాం అని తీస్తే ఆ దినానికంతా ఆ కప్పు టీ అంటే భోజనం. ఎవడన్నా బిస్కెట్ తిప్పిస్తే అదేనంట భోజనం. ఆర్థిక ఇక్కడి నుంచి ఏదైనా పెట్టుకొని సువార్త అమ్ముతున్నాడు బొంబాయి పట్టణంలో. ఒకసారి నేను బక్సింగ్ గారు బొంబాయిలో కారులో పోతుంటే, తిమోతి మా అమ్మ నాన్న వదిలిపెట్టి వెళ్ళిపోయినారు, అప్పుడు ఏ విశ్వాసీ లేడు, ఏ సంఘం లేరు, ఎవరు లేరు తిమోతి, ఇదే బజార్లో ఎన్నిసార్లు ఇక్కడి నుంచి పెట్టుకుని సువార్తలు అమ్మాను అంటుంటే నా కళ్ళ నీళ్ళు ఇచ్చాయి. కనుక అట్లాంటి వాడు ఈ ఇంగ్లాండ్లో ఈ వంటలు వండుతున్నప్పుడు ఈ వాసన చూసి ఒక దొరసాని ఏమిచ్చింది, ఎవరు ఇండియా వంట చేస్తున్నారే అని చెప్పి లోపలికి వచ్చాను. వంటశాలకు చూస్తే నువ్వో వంట చేస్తాను, ఇది ఇండియా వంట నాకు తెలిసినది అని అంటూ ఉంటే, నువ్వు ఎక్కడుంటావు ఏంటి సంగతి అంటే, మేము ఇండియాలో సేవ చేస్తామని చెప్పి వాళ్ళు అంటూ ఉంటే వాళ్ళు అడ్రస్ తీసుకున్నారు. అడ్రస్ తీసుకొని వాళ్ళకి జ్ఞాపకం వచ్చే వెళ్ళి వాళ్ళు అడ్రస్ తీసుకొని వాళ్ళు తిరిగిపోయే వెళ్ళి ఆ గేట్ మ్యాన్ అన్నాడు, వాళ్ళు ఇంగ్లాండ్కి వెళ్ళిపోయినారు, ఇక్కడ లేరు అన్నారు. అరే ఏం చేయాలని వెళ్ళిపోతూ ఉంటే ఆడు ఆగింటే, ఇంకొక పాస్టర్ గారు ఉండాలని కలుస్తావా అన్నాడు గేట్ మ్యాన్ అని వెళ్ళి, సరే పోదాం పదానికి వచ్చాడు. కలుస్తుంటే అవి గుడ్ ఫ్రైడే, ఈస్టర్ దినాలు కలుస్తుంటే ఆయనకి సంగతి చెప్తుంటే, అమ్మ నాకు ఒకవేళ బోధకుడు దొరుకుతాడని చెప్పి నేను తాపత్రపడుతున్నా, బలవాడు దొరికాడు నాకు అని చెప్పి గట్టి పట్టుకున్నాడు. నువ్వు బాగుంటుంది అని చెప్పి. కనుక ఆయన అక్కడక్కడ తిప్పి వేసాడు. ఇంకా గుడ్ ఫ్రైడే, ఈస్టర్ కార్యక్రమాల్లో వాడుకున్న తర్వాత ఒక పెద్ద సభలు జరిగినాయి. ఒక సభలు అది ప్రతి సంవత్సరం జరుగుతాయి. ఆ సభలకు వెళితే ఆ సభకు రావాల్సినటువంటి బోధకుడు రాకపోతే అప్పుడు
ఈ పాస్టర్ గారు అన్నారు, మా దగ్గర యవనస్తుడు ఉన్నాడు, పంజాబ్ దేశం నుండి ప్రభు ఎరిగినాడు, నమ్మినాడు, అట్లాంటి వాడు ఉన్నాడు, ఆయన సాక్ష్యం చెప్తాడు, కొంచెం వాక్యంలో చెప్పగలడు అని చెప్పాను. వెళ్ళి అట్లా వీడు ఎవరు లేరు, ఆయన నిలబెట్టాను. ఆయన నిలబెట్టగానే ఆయన వాక్యం చెప్పగానే మా ఊరికి రావాలా, మా ఊరికి రావాలా, మా ఊరికి రావాలని చెప్పి అంతా ఆ పాస్టర్ ఈ విషయాలు అందరూ ద్వారా తిరబడుతూ వచ్చాయి. పంజాబు, సింధు, తర్వాత ఆ ప్రాంతాలను కూడా తిరుగుతూ వచ్చాడు, పెద్ద పెద్ద మీటింగ్ చేస్తూ వచ్చాడు, అనేక మా ఆత్మలు రక్షించబడుతూ వచ్చాయి. తర్వాత ప్రభా నన్ను ఎక్కడ నడిపించాలని కోరుతున్నావు, నేను ఎలా వాడబడాలని చెప్పి పూనా దగ్గర, మహారాష్ట్రలో పూనా దగ్గర పండిట్ రామాబాయి ముక్తి మిషన్ ఉంది. అక్కడ ఆ ముక్తిలో ఏం చేశాడు, ఆడికి వెళ్ళి వాళ్ళతో చెప్పి నా పరిస్థితి ఇది అని చెప్పి ఇదిగా నా కొరకు ప్రార్థన చేయండి అంటే కొన్ని వారాలు ఉపవాస ప్రార్థన చేశారు వాళ్ళు. ఈయన కొరకే ఉపవాస ప్రార్థన చేస్తే ప్రభు చక్కగా మద్రాసు పట్టణాన్ని చూపించాడు. అలా మద్రాసు పట్టణానికి వెళ్ళాడు. మద్రాసు పట్టణానికి వెళ్తే ఇతని పరిచర్య ఎంత దీవించబడిందంటే, ఎన్ని డినామినేషన్ వాళ్ళు వారాలు చేస్తూ వచ్చారంటే, ఎన్ని మీటింగ్లు అంటే అనేక ఆత్మలు ప్రభుత్వకి వస్తూ వచ్చారు, మారుమనసు పొందారు, రక్షించబడ్డారు. పట్టణం కదిలిపోయింది. కాలింపాంగ్లో ఒకసారి ఉన్నప్పుడు నా జన్మదినం వచ్చింది. అన్నయ్య నా జన్మదినం వచ్చింది, ఇవాళ నా బర్త్డే ప్రార్థన చేయండి, ఎప్పుడు పుట్టావు అన్నాడు. 1938లో పుట్టానన్నాను. అరే 1939 సంవత్సరం మేము మర్చిపోలేము, పట్టణం మద్రాసు పట్టణం కదిలిపోయింది అని చెప్పాడు. ఆ కాలంలో పుట్టాను నేను కనుక పట్టణం కదిలిపోయిందంట. ఆ కాలంలో పుట్టావు నువ్వు అని చెప్పి కొన్ని విషయాలు చెప్తూ వచ్చాడు. సరే చెప్పామంటే ఏంటంటే 2 ఏళ్ల పాటు ఆ పట్టణంలో కదిలిపోయిందా. అది అయిపోయిన తర్వాత ప్రభు ఉత్తర హిందూ దేశానికి తీసుకెళ్ళాడు. బక్సింగ్ గారి 1935 నుంచి వెళ్ళిపెట్టి తీసుకెళ్ళాడు. 2 ఏళ్ళ తర్వాత వచ్చాడు, 1940లో వచ్చాడు. మళ్ళా ప్రభు పంపిస్తే వచ్చాడు. ఏరి ఆ మారుమనసు పొందడంతా ఏరి అని చూస్తే ఒక్కడే కనబట్టాలి. అని ఏమైపోయింది నేను చూస్తే ఓ పిడికిడు దొరికారు. దొరరాజు గారిని, రాజమణిని, జార్జి రాజరత్నమని, దేవసాయమని, క్రిస్టఫర్ని, వీళ్ళంతా కూడాను అప్పటికి వదులుతూ వాళ్ళందరూ నేను చూసిన ఆ కొద్ది మందిని తీసుకొని వేశాడు. పల్లవరమైన కొండవైకి వెళ్ళాడు ప్రార్థన చేశానికి. ప్రభు నాతో మాట్లాడు, ఎంత క్రైమని చెల్లిస్తాను నాతో మాట్లాడు అంటుంటే ప్రభు మాట్లాడాలి. ప్రభు మాట్లాడుకోవడం అంటే ఆ కొండ మీద పోయిన తర్వాత ఏమైంది, గ్యాస్ లైట్ తీసుకుపోయారు. వాళ్ళు పెట్టుకోమంటే ప్రార్థన చేసేవాళ్ళు ఒక్కడే కళ్ళు మూసుకున్నారు, కానీ మిగిలిన వాళ్ళంతా కళ్ళు తెలుసుకొని చూస్తున్నారు. ఎందుకు పాములు తేళ్ళు వస్తున్నాయి, తేళ్ళు మండటలు వస్తున్నాయి కనుక చెప్పు తీసుకొని కాసుకోండి ఎక్కడ నుంచి వస్తున్నాయని చెప్పి వాటిని చంపుతున్నారు. కనుక ప్రార్థన చేసేవాడు కూడా కళ్ళు మూసుకోవాడు. కనుక ప్రభు ఎంత క్రైమని చెల్లిస్తా నాతో మాట్లాడు అంటుంటే ప్రభు మాట్లాడుకున్నా అంటే తెల్లవారుజామున మద్రాసు పట్టణం మీద సూర్యోదయం వచ్చి ఉంటుండగా ఈ పట్టణంలో నీకు తేళ్ళు మంటకపులు ఉన్నాయి, ఎదుర్కొంటావా అన్నాడు. ఎదుర్కొంటా ప్రభా సమ్మతించాడు. ప్రభు మాట్లాడాడు, ఎదుర్కొంటా ప్రభా క్రైమ్ చెల్లిస్తేం పర్వాలేదు అన్నాడు. దిగొచ్చాడు కొండకిదికి వచ్చిన తర్వాత మనం కుటుంబ ప్రార్థన చేసుకుంటామా అని చెప్పి కుటుంబ ప్రార్థన చేసుకున్నారు. అపోస్తల కార్యములు తీసుకున్నారు. అపోస్తల కార్యం 1వ అధ్యాయం 2వ అధ్యాయంలోకి రాగానే 2వ అధ్యాయం 42వ వచనం రాగానే రండి. అపోస్తల కార్యములు 2వ అధ్యాయం 42వ వచనం. అపోస్తల కార్యములు 2వ అధ్యాయం 42వ వచనం చదువుకుంటాం. 2:42. మీరు అపోస్తల బోధ ఎందును, సహవాసం అందును, రొట్టె విడచడం ఎందును, ప్రార్థన చేయడం ఎడతెగక ఉండిరి. ఈ వాక్యం రాగానే ఈ కార్యం చేస్తామా అన్నాడు బక్సింగ్ గారు. ఈ కార్యం చేస్తామా అన్నాడు. అనగానే ఇష్టపడ్డారు. ఒక ఆయన ఒక గుండు దొల్లించుకొచ్చాయంట. ఒక గుండు దొల్లించుకొచ్చి దాని మీద ఈ మద్రాసులతో పై మీద కండువాలు వేసుకుంటారు. ఆ కండువ తీసి ఇది నుంచి దాని మీద కప్పాడంట. ఇంకొక ఆయన పరిగెత్త వెళ్ళి 2 నాన్ రొట్టెలు తీసుకొచ్చాయంట. ఇంకొక ఆయన పరిగెత్త వెళ్ళి 2 గ్లాసుల నిమ్మరసం తీసుకొచ్చాయంట. దాని మీద ఇంకొక ఆయన పై మీద కండువ కప్పాయంట. అది వాళ్ళ మొట్టమొదటి బల్ల. ఆరాధించ మొదలుపెట్టారండి. చుట్టూ చేరి ఆరాధిస్తూ ఉంటే ఎన్ని గంటలు అక్కడున్నా మాకు తెలీదు. తన్మయమైపోయాము, పరవశించాము, ప్రభుతో లీనమైపోయాము. మేము ఎక్కడున్నా మాకే తెలీదు. అలా మేము దాంట్లో లీనమైపోయాం. ఒక ఆయన కళ్ళు తెచ్చి చూసాయంట. ఏం జరుగుతుందో చూస్తామని చెప్తే తెల్లని మేఘం కమ్మింటే భయపడి మన కళ్ళు మూసుకున్నాయంట. అర్థమైందా? అక్కడ ప్రభు మాట్లాడుతున్నాడు, ఈ రీతిగా నీవు ఒక ఇల్లు అద్దెకి తీసుకో, బైబిల్ స్టడీ స్టార్ట్ చేయి, బాప్తిస్మీ ఈ బల్ల సెంటర్లో పెట్టు, సహోదరుల వైపు కూర్చోబెట్టు,
సహోదరులు ఇంకో వైపు కూర్చోబెట్టు, ఆరాధన కొరకని 4 మాటలు చెప్పు, వాళ్ళు నన్ను ప్రేమించాలి, ఒక్కొక్కరు ప్రేమించడానికి అవకాశమి, ఒక్కొక్కరు స్తుతించడానికి అవకాశమి. ఇది ఈ ప్రత్యక్షత అంతా ఆ పల్లవరం కొండ కింద పొందినటువంటి ప్రత్యక్షత. అర్థమైందా? ఒట్టుడికి వచ్చేది కాదు. ఇప్పుడు ఏమన్నా కొంచెం బెడిస్తే ఉంటారు కనుక నీ ఇంట్లో కాకపోతే నా ఇంట్లో పెట్టుకుంటా పో, ఆ బజార్ ఈ బజార్ పెట్టుకుంటా పో, అట్లయిపోయింది. ఇప్పుడు ఎట్లా ఉన్నాడు, మా ఇంట్లో పెట్టుకుంటాం, మా ఊర్లో పెట్టుకుంటాం, మీతో మా పొత్తొద్దు, రకరకాలుగా నేను తయారైపోతూ వచ్చినాయి. అసలు సంగతి తెలియకోకుండా ఎంత క్రైమ్ చెల్లించారు, ఏం చేశారు. అయిపోయిన తర్వాత ఒక చిన్న గది ఒకటి అద్దెకి తీసుకున్నారు. అద్దెకి తీసుకుని దాంట్లో బైబిల్ స్టడీ స్టార్ట్ చేశారు. కొంతమంది వస్తూ వచ్చి వెళ్ళి బైబిల్ స్టడీ స్టార్ట్ చేసేగలది. బాప్తిజం గురించి మాట్లాడితే ఒక్కటి ఇష్టపడ్డా అంట, నేను బాప్తిజం తీసుకుంటాను అని. సరే వాళ్ళు బాప్తిజం ఇస్తామంటే వాళ్ళు ఉన్నటువంటి ఇంటి ముందు చిన్న తోట ఉందంట, ఆ తోటకు నీళ్లు పోసానికి చిన్న తొట్టి ఒకటి ఉందంట. ఆ తొట్టిలో వాడు బాప్తిజం ఇవ్వాలి. తొట్టెమో చిన్నది ఉందంట, బాప్తిజం తీసుకుంటే పొడుగ్గా ఉన్నాయంట. ఏం చేయాలా అని చెప్పి భక్సి గారు చెప్పేవాడు. వాడు 3 మడతలు పెట్టి ముంచి లేపి సాగదీశామన్నాడు. అది మొట్టమొదటి బ్యాప్టిజం. అది ఇవ్వగానే ఏం జరిగింది, అది ఇవ్వగానే క్రైస్తవ నాయకులంతా మద్రాసు పట్టణంలో కదిలిపోయారు. ఎవడి బాక్సింగ్, ఎక్కడి నుంచి వచ్చాడు, ఎవడిచ్చాడు వీడికి అధికారము బాతులు ఇచ్చానికి అని చెప్పి రకరకాల అందరూ కత్తులు కటార్లు అన్ని తీసుకుని పరిగెత్తా వచ్చారు. చెప్పాడుగా దేవుడు, ఈ పట్టణంలో నీకు తేళ్లు వంటకములు ఉన్నాయని వచ్చాడు. ఎవడు నువ్వు, నీకు ఎవడిచ్చాడు అధికారం మొత్తం ఇచ్చానికి, రకరకాల మాట్లాడుతూ వచ్చేది. భక్సింగ్ గారు మోకాళ్ళు ఉన్నాడు, బైబిల్ చదువుతున్నాడు అన్నాడు కదా. మీరేమనుకోవద్దండి, బైబిల్ ఎక్కడైనా చిన్నపిల్లల బాప్తిస్మం అనేది పూర్తి వాక్యం నాకు అక్కర్లా, సగవాక్యమని మీరు చూపించండి, నేను సర్దుకుంటాను అని చెప్పి అన్నాడు. దీని మీ బైబిల్ ఉన్నారు, వాళ్ళ దగ్గర బైబిళ్ళు కత్తులు కటార్లు ఉన్నాయి, విని తెచ్చారు. కానీ మీ బైబిల్ తీసుకొస్తే నేను మాట్లాడతాను అంటే పోయినారంట, ఎంతవరకు రాలేదంట. అన్ని ద్వారాలు మూసేశారు, అన్ని సంస్థలు తెచ్చినటువంటి వాళ్ళు గుంపులు వచ్చారు, అనేక మంది మారుమూసి పొందారు, రక్షించబడ్డారు. అట్లాంటిది ఇప్పుడు అన్ని సంస్థలు మూసేశారు. బాక్సింగ్ గారి మీటింగ్ ఎవరైనా వెళ్ళారంటే, బాత్రూమ్ తీసుకున్నారంటే మా మిషన్లో ఉన్నటువంటి ఉద్యోగాలు మీరు తీసేస్తాం, మా మిషన్ ఫీల్డ్లో ఉన్నటువంటి ఇళ్ళు మీరు ఉన్నారు, ఆ ఇళ్ళని తరిమేస్తాం, మీ పెళ్లిళ్ళు ఓడి చేస్తారు, సమాధులు ఓడి చేస్తారు, రకరకాలుగా మాట్లాడేవాళ్ళు తయారయ్యారు. క్రైవతకుడు ఉంది. ఒక ఆయన నాతో స్వయంగా చెప్తే విన్నాను. భక్తి గారు మాట్లాడుతున్నారు, కుటుంబం మాట్లాడుకుంటున్నారు, రేపు బాప్తిస్మాలు. ఇంత గొప్ప దైవజనుడే, ఎంత గొప్ప ప్రత్యక్షత మనం పొందినాము, ఇట్లాంటి మనకు దొరుకుతుందా? రేపు బాప్తిజం తీసుకున్నామంటే మన ఇల్లు ఖాళీ చేయాలి, మన ఉద్యోగాలు ఊడతాయి. ఎంతమంది పిల్లలు ఏం చేస్తాం చెప్పు? ఇద్దరు మాట్లాడుకున్నారు, ప్రార్థన చేసుకున్నారు, తెల్లవారుదాం తీర్మానం చేసుకున్నారు, ఏం పర్వాలే క్రైమ్ చెల్లిస్తాం, మన దేవుడు వదిలిపెట్టాడు, మన దేవుడు వాక్యాన్ని విధేయ చూపిస్తాం అని చెప్పి విధేయ చూపించారు, బాప్తిజం తీసుకున్నారు. వెంటనే ఇల్లు ఖాళీ అయ్యి మా మిషన్లో ఉన్నటువంటి ఊడి పో, చెట్టుకైనా మేము బతికాం 20 పిల్లలతో. దేవుడు మనం వదిలిపెట్టలే. ప్రతి దినం అద్భుతం చూస్తూ వచ్చాం, ఆ దేవుడు చేసే కార్యాలతో గొప్ప చూసాం. మా పిల్లలు విదేశాలు వెళ్ళారు, పెద్ద చదువులు చదువుకున్నారు, కొన్ని సంఘాలు పెద్దగా ఉన్నారు, కొంతమంది సేవకులుగా ఉన్నారు. ఏంటి అది? క్రయముతో వచ్చింది. ఇది క్రయముతో వచ్చింది. ఇప్పుడు ఒట్టడికి వచ్చింది, రకరకాలుగా తారుమారిపోయి స్వార్థంతో నా ఇంట్లో నీ ఇంట్లోనే, నీ బజారు నా బజారు కలవపో అని ఎన్ని వచ్చేసినాయి. ఇప్పుడు అంత క్రయముతో వచ్చింది. అది అర్థమైందా? ఈ ప్రత్యక్షత క్రయముతో వచ్చింది. అర్థమైందా? అక్కడి నుంచి నెమ్మదిగా త్వరగా చెప్పేస్తున్నా. అక్కడి నుంచి నెమ్మదిగా హైదరాబాద్కి వచ్చింది. హైదరాబాద్ అంతా చెడిపోయిన వాతావరణం, సాయిబులు క్రైస్తవులు హిందువులు అంతా కలిసిపోయినటువంటి వాతావరణం. అట్లాంటి వాతావరణంలో దేవుడిని తీసుకొచ్చి ప్రత్యేకత గురించి మాట్లాడుతూ, సెపరేషన్ గురించి మాట్లాడుతూ వచ్చాడు. కనుక నేను గమనించామంటే మద్రాసు పట్టణంలో ఈ బల్ల ఇవన్నీ ఆరంభించగలిగింది. ఓరబాయ్ అంత సంతోషిస్తున్నాడు, అంతగా పాల్గొంటుంటే ఒకనాడు భక్తి గారు మద్రాసు పట్టణంలో అన్నాడు జక్కయ్య గురించి మాట్లాడి జక్కయ్య వేశాడు. వేసే జక్కయ్య ఇంటికి రాగానే జక్కయ్య ఇంట్లో ఉండే అన్యాయం అంతా కదిలింది, అక్రమంతా కదిలింది. అంత కదిలి ఏమైంది? అంత కదగానే నేను ఇక అన్యాయంగా సంపాదించాను, ఇది సగమాస్తి పేదలు పంచిపెట్టేస్తా, ఎవరికైనా అన్యాయం తీసుకుంటే జ్ఞాపకం వస్తే 4 వంతులు ఇస్తా అన్నాడు.
అర్థమైందా? అది మాట్లాడుతున్నాడు. నీ ఇంటికి వెళ్తే నీ ఇంట్లో ఉండే అన్యాయ సొత్తులను మాట్లాడతాయి, అన్యాయ సొత్తులు కదులుతాయి, అక్రమం సంపాదించినవని కదులుతాయి. అర్థమైందా? కొంతమంది ఎట్లాంటి వాళ్ళు అంటే ఆర్టిస్టులు పనిచేస్తూ ఉంటారు. ఆర్టిస్టులు పనిచేస్తూ ఉంటే వాళ్ళ ఇంట్లో అన్నీ కూడా ఆర్టిస్ట్ సరుకు ఉంటుంది. నెట్లు, బోట్లు, స్క్రూ డ్రైవర్లు, జాకీలు, చినిపోయిన సీట్లు, అద్దాలు అన్నీ ఇంట్లో ఉంటాయి. ఆ ఇంటికి పోగానే మనం చెప్పేయచ్చు, మీ ఇంట్లో ఎవరైనా ఆర్టిస్టులు ఉండారా అని అడిగచ్చు. ఎందుకంటే ఆర్టిస్ట్ అంతా ఇంట్లో ఉండాలి. ఇంకొంతమంది ఆసుపత్రులు పనిచేస్తుంటారు. ఆ ఇంటికి పోతే అంత ఆసుపత్రి వాసన. మనమే కదా, ఆసుపత్రి అంతా మనదే కదా, గోళీలు మనమే కదా, గొట్టాలు మనమే కదా, శుద్ధి మాత్రం మనమే కదా, అన్ని ఇంటికి వచ్చేస్తూ ఉంటాయి. ఇంకొంతమంది ఎట్లాంటి వాళ్ళు ఉంటారు, ఎవరు ఇంటికి పోతే ఖాళీగా ఎందుకు రావాలా అని చెప్పి అట్లాంటి చూసి ఒడికి వేసుకొస్తూ ఉంటారు. అట్లాంటి వాళ్ళు కొంత ఉంటారు. అట్లాంటి కొన్ని లోపల ఉన్నాయి, ఇంట్లో ఉన్నాయి, ఇప్పుడు మాట్లాడతాయి. ఇంకొంతమంది రైల్వే పాసులు ఉన్నాయి, రైల్వే పాసులు. ఆ రైల్వే పాసులు ఎట్లాంటివి? ఆ రైల్వే పాసులు ఏంటి కనుక ఆయన ఫ్యామిలీ మొత్తం తీసుకోవచ్చు, కుటుంబం అంతా తీసుకోవచ్చు రైల్వే పాసులు. వాళ్ళు ఏమంటారు, అక్క నువ్వు రా, నా ఇంట్లో రా, చూసపోతాను, పాస్ నాకుంది అంటే వాడి భార్య కాదు, వాడి భార్య అన్నట్టుగా చూసపోతాడు. చూడండి వాడి భార్య. ఈ టీసీలు కూడా ఎట్లాంటి వాళ్ళు, వాళ్ళు కూడా తెలుగు వాళ్ళే, వాళ్ళు చేస్తారు. ఏమ్మా ఎవరు నువ్వు, మీ ఆయన పిలు, వాడు నా భార్య, నా పెరుగుడు ఎందుకాయా అని ఆమె అంటాను. అవి దొరికిపోయా నాకు మీ ఆవిడ పిలు, మీ ఆవిడ పిలు అంటే అక్క అక్క చంపని వేస్తా అక్క అంటారు. ఏంటి నీ భార్య రాసేవే, భార్య చెప్తున్నావే. కానీ ఇట్లాంటివన్నీ ఎన్నెన్నో మోసాలు ఉన్నాయి, ఎన్నో అక్రమాలు ఉన్నాయి, ఎన్నో ఇంట్లో అక్రమంగా వస్తువులు వచ్చాయి, అన్యాయ సొత్తులు వచ్చాయి. అర్థమైందా? ఇంటికి పోతే నీకు అర్థమవుతుంది. ఇంటికి పోతే మాట్లాడతాయి అవన్నీ కూడా. కొన్ని బై క్యాష్ వచ్చి ఉంటాయి, కొన్ని బై కైండ్ వచ్చి ఉంటాయి. బై క్యాష్ బై కైండ్ అంటే అర్థమైందా? కొన్ని రొక్కం రూపాయలు వచ్చి ఉంటాయి, కొన్ని వస్తు రూపాయలు వచ్చి ఉంటాయి ఇంట్లోకి. కనుక ఎట్లుంటుంది, వాడు వచ్చాడు, ఆఫీసర్ ఇంటికి వచ్చాడు, కానీ అమ్మతో మాట్లాడతాడు. అమ్మ ఇక్కడ చూడమ్మ కొండి ఉంది కదా, అమ్మ ఇక ఫ్యాన్లో ఇక్కడ అయ్యారు కూర్చుంటే అందుకు మీరు కూర్చుంటారు, ఫ్యాన్ లేకపోతే నీకు వదిలేమ్మా, నేను వచ్చేస్తాను, ఏమనుకో బాగా తీసుకొస్తాను. దాన్ని పెట్టిన తర్వాత ఏం లేదు అమ్మగారు, ఒక నీలం పేపర్ అవుతుంది, అయ్యగారికి తెలుసును, దాంట్లో సంతకం చేస్తే చాలు అమ్మగారు అని అంటే కన్నా నేను చూసుంటా పోరా అని భోజనం చేసిన తర్వాత కూర్చుంటే ఫ్యాన్ వేస్తే ఎక్కడికి కోపడద్దు. పాపం వాడు వెంకయ్య తీసుకొచ్చాడు, పాపం అంత ప్రేమతో వాడు తీసుకొచ్చాడు, మనం కొనుక్కుంటామంటే కుదరక బాయ అది వచ్చింది, ఏం బాగుంది, ఏమి లేదు కానీ అదే నీలం పేపర్ ఉందంటేనే ఒక సంతకం పెట్టదా అనండి, పెట్టేస్తారు పోనీ యాక్సిడెంట్ ఉంది. తిండి పెట్టిన తర్వాత మంచి సమయం చూసా పెట్టు అని చెప్పాడుగా, తిండి కూడా విగ్రహం పెట్టేశాడు. అట్లా కొన్ని వస్తువులు ఎట్టొచ్చాయి, రొక్కము రూపాయలు వచ్చినాయి, కొన్ని వస్తు రూపాయలు వచ్చాయి, అవన్నీ మాట్లాడుతున్నాయి, జక్క ఇంట్లో మాట్లాడుతున్నాయి. కనుక నీ ఇంట్లో వస్తువులు మాట్లాడతాయి, రాత్రి నువ్వు పోగానే మాట్లాడతాయి. కనుక అరిగా మాట్లాడుతున్నాడు జక్కయ్య. ఏముంది, జక్క ఇంట్లోకి రాగానే ఏముంది, ఆ ఫ్యాన్ కానీ జక్కయ్య నిదానంగా, జక్క నిదానం అమ్మ ఇది మాట్లాడుతుంది, కూర్చుంటే అది కూడా అట్లా వచ్చిందే జక్కయ్య నేను నిదానంగా ఇది మాట్లాడుతుంది, అన్ని మాట్లాడుతున్నాయి. దొంగ కోడి తిన్నాడు, అమ్మ దొంగ కళ్ళు తిన్నాడు, బెక్కబెక్క అంటారు, అమ్మో కడుపు పెట్టావు కాదంటారు, ఎన్ని అన్ని దొంగ సొత్తులని మాట్లాడుతున్నాయి. జాగ్రత్త, ఇంటికి పోయినా మాట్లాడతాయి. ఈ మాది అన్యాయపు సొత్తులు ఉంటే గానా ఈ బలలో పాల్గొనవద్దు అన్నాడు. దించినోడు తల ఎత్తలే. అందరూ ఏం చెప్పాలి అర్థం కాదు. బహు కొద్ది మంది తీసుకున్నారు. ఆ మరుసటి రోజు రిక్షాలు వేసుకొచ్చారు, అన్ని రిక్షాలు వేసుకొచ్చి అయ్యగారు ఇవన్నీ మా ఇంట్లో మాట్లాడుతున్నాయి, ఇవి మా సొత్తులు కావు, దొంగ సొత్తులు, అన్యాయ సొత్తులు మాట్లాడుతూ ఏం చేయమంటావు, ఆ బాయిలో వేయండి అన్నాడు. ఆ బాయిలో అన్నాడు. ఆ బాయి అన్ని మింగింది. బాయి అది సాక్షి, దొంగ సొత్తులు అన్యాయ సొత్తులను మింగి కూర్చుంది. ఆ నీళ్ళని పాడిపోయినాయి, పూర్తి చేశారు. అది ఆ బాయి ఎక్కడుందో నాకు తెలుసు, జోహర్ సమాన్. కనుక ఆ రీతిగా క్రయము చెల్లించి వచ్చారు. హైదరాబాద్కి వచ్చింది ఆ రీతిగా ఆయన వచ్చింది. కనుక ఆ దైవజనుడిని తీసుకొచ్చానికి దేవుడు వేశాడు, 3 షరతులు పెట్టాడు. 3 షరతులు. ఏం షరతులు? 3 షరతులు. పంజాబ్లో ఉన్నట్టు నీ ఆస్తిని హక్కు విరమించుకో, ఆస్తి విషయంలో హక్కు విరమించుకో, సరే ప్రభా. రెండవది, నీ అక్కరంతా నేనే తీరుస్తాను, ఎవరిని అడగబాకు, సూచయగా కూడా నీ ముఖ కవళికల ద్వారా కూడా చూపించబాకు, సరే ప్రభా. ఏ సంస్థతో చేరబాకు, నేను నడిపిస్తాను, నేను నడవాలి, సరే ప్రభా అన్నాడు. అలా తీర్మానం చేసుకొచ్చాడు.
ఈ పుట్టిన బిడ్డ కూడా బైబిల్ వచ్చింది అని చెప్పి అందరికీ బైబిల్ అని చెప్పి బైబిల్ అంతా కనపరచగలిది. ఆ యొక్క బైబిల్ సొసైటీలో ఉన్నటువంటి దుమ్ము పట్టినటువంటి బైబిల్ని కూడా అమ్మేశారు. ఇంకా బైబిల్ కావాలంటే యాడ్ కావాలా కనుక ఇంగ్లాండ్కు ఫోన్ చేశారు. ఇంగ్లాండ్ చేస్తే కదా అప్పుడు ఆ బైబిల్ అన్ని ఇంగ్లాండ్ నుంచి వచ్చేటివి, అన్ని భాషలు అక్కడే బుద్ధించేటివి. ఆ దైవజనుడు డిమాండ్ ఎక్కువైపోయి అయ్యా ఇప్పుడు ప్రింట్ చేసేది ఇప్పుడు, మీకు ఓడలు వచ్చేది ఇప్పుడు, టైం పడుతుంది చెప్పి వేరే సంస్థలకి ఇచ్చారు ప్రింట్ చేయమని చెప్పి. బైబిల్ సొసైటీ ఖాళీ చేసి పడేశాడు. అర్థమైందా? బైబిల్ సొసైటీ ఖాళీ చేసేసాడు. ఈ పఠింప శ్రేష్ఠ గ్రంథం బైబిల్ అని చెప్పి ఆయనకి కీర్తన 119లో ఎన్ని వచనాలు ఉన్నాయి? 176 వచనాలు ఉన్నాయి. ఈ 176 వచనాలు ఉన్నాయి. నీవు కానీ ఒక బైబిల్ లేకపోతే 176 సార్లు సిగ్గుపడు అనేవాడు. 2 వచనాలు మినహాయించి మిగిలిన వచనాలు కూడా బైబిల్ గురించి మాట్లాడింది, దేవుని వాక్యం గురించి మాట్లాడబడింది. కనుక ఈ యొక్క ఏం చేస్తావు నువ్వు? నీ దగ్గర బైబిల్ లేకపోతే 174 సార్లు సిగ్గుపడు అని చెప్పాడు. సేవకులుగా ఉంటే, సేవకుల పిల్లలుగా ఉంటే నీకు బైబిల్ లేకపోతే రెట్టింపు సిగ్గుపడండి అని చెప్పేవాడు. బైబిల్ అంతా ఘనపరిచిన వాడు. ఆ మనుషుడు మారుమనసు పొందగానే ఈ బైబిల్ చదువుతుంటే ఏమన్నాడు? మొదటి 5 పుస్తకాల్లోనే 584 సార్లు దేవుడు పలికెను, దేవుడు చెప్పెను, దేవుడు సెలవిచ్చెను, దేవుడు మాట్లాడను అని చెప్పి ఈ మాటలు 584 సార్లు ఉన్నాయని చెప్పి ఇట్లాంటి గ్రంథం ప్రపంచంలో కూడా చూడలేదని చెప్పి దేవుడు మాట్లాడే గ్రంథము, నడిపించే గ్రంథము, చెప్పే గ్రంథము, నీ యొక్క జీవితానికి సరిపోయే గ్రంథం అని చెప్పి ఆ బైబిల్ గ్రంథాన్ని ఘనపరిచాడు. ఈ బైబిల్ ఎంతబడి తీసుకోబో అడిగిపోయినప్పటికీ కనుక దాని కొరకే సంచులు ఇచ్చాయి. ఆ సంచులు బైబిల్ తీసుకుని పైకి మనం చెత్త చెదల మాట్లాడుకోకుండా చదువు, ఈ గ్రంథాన్ని చదువుతురా, కంఠస్థం చేయి అని చెప్పి బైబిల్ కనపరుస్తూ ఇచ్చాడు. నీ ఇంట్లో ప్రతి కొడికి బైబిల్ ఉండాలా? వాడికి ఒక బొమ్మ ఇచ్చావు కదా, వాడికి బట్టలు ఇచ్చావు కదా, వాడికి ప్లేట్ ఇచ్చావు కదా, వాడికి గ్లాస్ ఇచ్చావు కదా, అన్ని నా ఉంటాడు కాబట్టి ఈ ప్లేట్ నాది అంటాడు, ఈ బట్టలు అంటాడు, ఈ బొమ్మలా ఉంటాడు. ఆర్తిగా ఈ బైబిల్ నాది అనేది ఓ బైబిల్ ఇవాడికి చిన్నప్పటి నుంచి వాడు బైబిల్ చెప్పనేం పర్వాలే చేసేటుంది. ఆ రీతిగా ప్రతి ఒక్కరి దగ్గర బైబిల్ ఉండాలని చెప్పి బైబిల్ని ఘనపరిచినటువంటి మహానుభావుడు. అర్థమైందా? తర్వాత ఆరాధన ఆరంభించినటువంటి వాడు. ఈ ఆరాధన గంటలు ఆరాధనలు ఎంతమంది వచ్చాట అలాగే నమ్మడం అంతే. ఆరాధనకి రావడము, ఆ ఆరాధన సమయంలో ఇశ్రాయేలు చే స్తోత్రం మీద ఆశీర్వదించిన పరిశుద్ధ దేవుడు అలంకరించబడిన రాజు ఎత్తి ఉంటుండగా, ఆయన కనబరుస్తుంటుండగా, హెచ్చిస్తుంటుండగా, ఆయన మహిమపరుస్తుంటుండగా వచ్చినట్లే మారుమనసు పొందడమే. ఆ దేవునికి సన్నిధి అంత బలంగా ఉంది. ఆ దేవుడిని కనబరుస్తుంటే వాడు రారా అని చెప్పారు. వాడు నరహంతకుడు. ఇట్లాంటి మీటింగ్స్ చాలా చూసాను పోమంటున్నాడు, స్నేహితులు పిలుస్తుంటే కనుక లేదు రారా, ఇది వేరే సంగతి రా, చూస్తూ రారా అంటే బలవంతాన వచ్చాడు. అట్లాంటి వాడిని చంపి వాడిని పొట్టబేగలు తీసుకొని ఆ సత్యుడిని బాధ్యత చేసిపోయి నీ పెరుగుడు నేను చంపాను, వాడిని పొట్టబేగలివి వండు తింటా అన్నాడు. అంత దుర్మార్గుడు. అట్లాంటి వాడు పట్టుకొస్తే వాడు చేశాడు, కూర్చొని ఒక కాలు వరత పెట్టుకొని ఒక కాలు చాపుకొని గోడకు ఆనుకొని కూర్చున్నాడు. ఏం చెప్తాం చూస్తాండి. ఆ గోడ నెడుతుంది వాడిని. ఆ గోడ ఏంటే గోడ నెడుతుంది, నా మీద పడుతుంది. ఒరే నరహంతి కూడా ఇప్పుడు నీ మీద పడితే సస్తే అడిగిపోతావు చెప్పురా. ఆ గోడ మాట్లాడుతూ ఉంది. ఆరాధన వేళలో మాట్లాడుతుంటే అక్కడే మారుమనసు పొందాడు. మహిమదాస్ అని పేరు పెట్టుకున్నాడు. హెబ్రోన్ నీటి సరఫరా విషయంలో ఏమి, తర్వాత కరెంటు విషయంలో ఏమి, ఆ మైకులు వచ్చేసే విషయంలో ఏమి ఆ మనుషుడు బాధ్యత వహించి కొన్ని ఏళ్ళ నుండి మహిమలోకి వెళ్ళిపోయాడు. ఇట్లాంటి ఏం చెప్పగలము? ఆరాధనలోనే మారుమనసు పొందారు, రక్షించబడ్డారు. కనుక ఈ ఆరాధన వెలుగు తెలియకుండా ఆరాధన అయిపోయిన పోతాం లేరా, ఈ చివరి ప్రసవంలో పోతాం అనేవాడు ఎంతమంది లేరు. దాని వెలుగు గుర్తిస్తే కదా నిన్ను ప్రేమించి ప్రాణం పెట్టినటువంటి వాడి కొరకు ఏమిస్తావు నువ్వు? కనీసం ఒక థ్యాంక్స్ అని చెప్పలేవా? కనీసం ఆరాధించలేవా? ప్రభా ఇంత ప్రేమతో నన్ను ప్రేమించావు, ఏమి ఇవ్వగలనయ్యా అని చెప్పి 2 మాటల కొరకే ఎదురు చూస్తున్నాడే. కనుక ఆరాధన వేళ అంత అవసరం. మద్రాసు పట్టణంలో ఆరాధనకి నేను వెళ్ళాను, 64లో చూస్తామని చెప్పి వెళితే వాళ్ళు ఆరాధన చూసి వెళ్ళి తన్మణి అయిపోయినా, కళ్ళలో నీళ్ళు వచ్చేసాయి. నాకు ఏం చెప్పాలో అర్థం కాకపోయింది. నాకు అర్థం కాకపోయింది. గొప్ప గొప్ప దైవజులను ఆయనకి చేతికిస్తూ వచ్చాడు. వాయిద్యగాడిని ఇచ్చాడు, తర్జుమా చేసేవాడిని ఇచ్చాడు, పాటగాడిని ఇచ్చాడు. ఎంతమంది ఇచ్చాడు?
ఎందుకంటే ఆ దేవుడికి అంత ఇష్టంగా ఉంది ఆయన యొక్క జీవితం, అంత ప్రీతికరంగా ఉంది కాబట్టి, అంత ఇష్టంగా ఉంది కాబట్టి అందరూ ఇచ్చాడు. వాద్యగాళ్ళు వచ్చారు, తర్జుమా చేసేవాళ్ళు వచ్చారు, తారకట్టేవాళ్ళు వచ్చారు, గాయకులు వచ్చారు, ఎంతమంది వచ్చారు. సమాజం వచ్చేసింది. మేము అనుకునేవాళ్ళం, కుర్రోళ్ళు మాట్లాడుకునేవాళ్ళము, భక్సి గారు అడవిలోకి పోయి నిలబడి బైబిల్ తెచ్చాయంటే ఎక్కడి నుంచి వస్తాడు కానీ వాద్యగాడు వచ్చేస్తాడు, తర్జుమా చేసేవాడు వచ్చేస్తాడు, సమాజం కూడా వచ్చేస్తుంది అనేవాళ్ళు మేము. ఎందుకంటే అది చూసాం కదా మేము. దేవుడు అంతగా ఆయన వాడుకుంటూ వచ్చాడు, అంత గొప్పగా బలమైనదిగా వాడుతూ వచ్చాడు. ఎట్లాంటి గాయకులు ఇచ్చాడు? రేడియో గాయకులు అట్లాంటి వాళ్ళని ఇచ్చాడు. వాళ్ళు రేడియోలు పోతే పైకి వెళ్ళిపోతారు, అట్లాంటి వాళ్ళని ఇచ్చాడు. తర్జుమా చేసేవాళ్ళని ఇచ్చాడు, పాటలు కట్టేవాళ్ళని ఇచ్చాడు, పాటలు రాసేవాళ్ళని ఇచ్చాడు. మోసస్ జాన్ అని ఆయన ఉన్నాడు, ఆయన ట్యామిల్లో తర్జుమా చేస్తాడు. ఆయన ట్యామిల్లో తర్జుమా చేస్తూ ఉంటాడు. ఈ వర్తమానం మీద ఒక పాట లోపల కడతానే ఉంటాడు. అర్థమైందా? వాడికి అర్థమంటాడు, అన్నయ్య ఇప్పుడు ఇచ్చిన వర్తమైన పాట పాడదంటే పాడేస్తాడు. 4 చరణాలు పాడేస్తాడు. అర్థమైందా? అట్లాంటి వాళ్ళు ఇచ్చాడు. నేటి దిన మన యొక్క మన పాడే పాటలన్నీ ఎక్కడి నుంచి వచ్చాయనుకుంటేవి ఈ డిగ్రీ చివి పాటలు కాదు. అవి దైవాత్మ ప్రేరేపణతో వాక్య వెలుగులో వాక్యాలు ఆధారం చేసుకొని, వర్తమానం ఆధారం చేసుకొని వచ్చినటువంటి వాక్యాలు అవన్నీ పాటలోనే అవన్నీ. కనుక ఇంకో దాసుడు ఉన్నాడు, ఆయన అంటాడు వర్తమానం కానీ అన్నయ్య నేను ఆ గేట్ వరకు నడిచి వస్తానని చెప్పి ఆ గేట్ వరకు వెళ్ళి అక్కడి నుంచి 4 చరణాలు పాడుకుంటూ వస్తాడు. దేని గురించి? ఇచ్చిన వర్తమానం మీద. అలాంటి వర్తమానాల మీద పాడిన పాటలు ఇవన్నీ. అర్థమైందా? అట్లాంటి దైవజనులు ఇచ్చాడు, అట్లాంటి రాగాలు ఇచ్చాడు, తర్జుమా చేసేవాడు ఇచ్చాడు. కనుక ఏం చేశాడు? అంత గొప్పదైనటువంటి కార్యం గావించబడుతూ వచ్చింది ఆ మహానుభావుడు గారు. బహిరంగ సువార్త ఏ సంస్థ చేయనటువంటి సువార్త, బహిరంగ సువార్తనిచ్చాడు. ఆ సువార్త కార్యం ఎట్లుంది? గౌను తొడుక్కొని గౌను మీద వాక్యాలు, ఫ్లాష్ కార్డ్ పెట్టుకొని వాటి మీద వాక్యాలు చూసేట్లుంది. ఊరేగింపు, అలంకరించుకొని పో, పరిశుద్ధ అలంకారం ధరించుకొని పో, అంత చదువుకొని నిన్ను చదవని అని చెప్పి ఆ రీతిగా సువార్త సేవ అంత ఘనంగా జరుగుతూ వచ్చింది. ఒక కాన్వకేషన్ నాకు జ్ఞాపకం ఉంది. ఒక కాన్వకేషన్లో బయలుదేరినారు, లోపల నుంచి హైదరాబాద్ బయలుదేరి ఇంకా ఒక పెద్ద రౌండ్ వేసుకొచ్చాడుగా. ఈ తోక ముగించబడుతుంది, వస్తూ ఉంటారు ఇంక అది లోపలికి వస్తాం అంటే ఏంటి? మొత్తం ఆ యొక్క ఊరేగింపు మొత్తం అసలు రౌండ్ అంతా ఉంది. అంతమంది 84, 85 జ్ఞాపకం లేదు. అది చివరి కాన్వకేషన్ 84 అనుకుంటా. 25,000 మంది వచ్చారు. 25,000 మంది. అంతమంది ఓపెనర్ అంటే అట్లా లెక్కేసుకో. ఎక్కడిది ప్రజంతా అని ఆశ్చర్యపోతున్నారు. ఓపెనర్లు ఎంతమంది పట్టుబడుతూ వచ్చారు. దేవుని వాక్యాన్ని కనపరిచాడు, దేవుని ఇంటిని కనపరిచాడు, దేవుని ఇంటి ప్రత్యక్షత పొందినాడు. అర్థమైందా? సాధు సుందర్ సింగ్ సువార్థికుడు కొత్త నిబంధన తీసుకునేవాడు. దైవజనుడు భక్సింగ్ గారు ఆయన పూర్తి బైబిల్ పట్టుకున్నటువంటి వాడు, సంఘాలను నిర్మాణం చేసినటువంటి వాడు, సంఘ ప్రత్యక్షత ఇచ్చినటువంటి వాడు. ఇది దేవుని కుటుంబము. అందుకని దానికి ఏమేంటి ఓ మోటో పెట్టుకున్నాడు. ఆల్ ఆర్ ఈక్వల్, ఆల్ ఆర్ ఇంపార్టెంట్, ఆల్ ఆర్ ప్రెషస్. ఆయన సమాజం మీద మాట్లాడబడింది అన్నాడు. ఆల్ ఆర్ ఈక్వల్, అందరూ సమానమే. ఆల్ ఆర్ ఇంపార్టెంట్, అందరూ ప్రాముఖ్యమైన వాళ్ళే. ఆల్ ఆర్ ప్రెషస్, అందరూ అమూల్యమైన వాళ్ళే, అందరూ అవసరమైన వాళ్ళే. ఇంకా ఆల్ ఆర్ నీడ్ఫుల్, అందరూ. కనుక అందరూ అవసరమైన వాళ్ళే, అందరూ విలువైన వాళ్ళే, అందరూ సమానమైన వాళ్ళే. ఆ యొక్క మోటతో బయలుదేరినాడు. జాతి లేదు, కులం లేదు, గోత్రం లేదు, భాష లేదు. చెప్పాను కదా. ఆ కాన్వకేషన్ చూస్తే ఎన్ని భాషలోళ్ళు నా పక్కన పాట ఒకటి చూస్తుంటే గుజరాత్లో పాడుతున్నాడు, ఈ పక్క పాట చూస్తే అరవలో పాడుతున్నాడు. అదే పాటే నేను తెలుగులో పాడుతున్నా. అర్థమైందా? రీతిగా అంతమందికి అన్ని జాతులు కలిపేసి, అన్ని గోత్రాలు కలిపేసి, అన్ని కుటుంబాలు కలిపేసి ఒక పెద్ద కుటుంబంగా, దేవుని యొక్క సమాజముగా, దేవుని యొక్క సంఘముగా, ఆయన శరీరముగా, ఆయన పెళ్లి కుమార్తెగా తయారు చేయాలని ఆ గొప్పగా ప్రత్యక్షతలోకి వచ్చేవాడు మహాన్. చిన్నపిల్లలకు కావాలని చెప్పి వీబీసీ ఏర్పాటు చేశాడు. చిన్నపిల్లలు కావాలని వీబీసీ ఏర్పాటు చేశాడు. ఇంకా మనం చూస్తే కన్నా యవనస్తుల మీటింగ్ కావాలని చెప్పి యవనస్తుల మీటింగ్ పెట్టాడు. కాన్వకేషన్, సమాజ కూటములు అంటే కొన్ని వేల మంది సమాజ కూటములు జరుగుతాయంటే ఒక నెల ముందే మేము పోయి అంతగా సిద్ధపాటు చేసేవాడు. అంత కార్యక్రమం ఉండేది. వేల మంది వస్తారు కనుక ఆ వేల మందిలో ఇంకా వాళ్ళకు భోజనం పెట్టాలి అంటే కన్నా
దానికంటే ముందు బియ్యం కొనుక్కొని రావాలా. బియ్యం కొనుక్కొని రావాలంటే ఇక సంఘ పెద్దలు ఉండాలి. వాళ్ళంతా వచ్చి అన్నయ్య ఇదేమో 3 రూపాయల చిల్లర ఈ బియ్యము, ఇదేమో 4 రూపాయల చిల్లర, ఇది 6 రూపాయల చిల్లర, ఇది చాలు కదా ఈ 3 రూపాయల చిల్లర అంటే ఏంటి ఎవరు పెడుతున్నావు అన్నము నువ్వు? ఎవరు పెడుతున్నావు భోజనము? నీ ప్రజలకు కదిలి పెడతాడు. అది ఆయన డెలిగేట్స్, ఆయన రాయబారులు వస్తున్నారు, ఆయన సంతానం వస్తున్నారు, ఆయన ఇచ్చేది కనుక ఈ 6 రూపాయల చిల్లర పెట్టి తీసిపెట్టు అనేవాడు. అంతగా గనపరిచేవాడు. నా దేవుడు ఇస్తాడు, నా దేవుడు ఇస్తాడు అని చెప్పి అంతగా గనపరిచినాడు. ఖరీదైనటువంటి బియ్యం చూసుకోని రా, దేవుడు ఇస్తాడు, ఏం పర్వాలేదు. ఆయన బిడ్డలు పెట్టేది, ఆయన పిలుస్తున్నాడు, ఆయన ఆహ్వానిస్తున్నాడు, ఆయన భోజనం పెడతాడు అని చెప్పి అనేవాడు. ప్రతిదీ అలాగే. కనుక ఆయనతో మాట్లాడంటే అందరికీ భయమే, అంత మాట్లాడండి అందరికీ భయమే. ఎందుకు? కనుక ఆయన తలంపులు వేరే, వీళ్ళ తలంపులు వేరే, ఆయన ఉద్దేశాలు వేరే, వీళ్ళ ఉద్దేశాలు వేరే. కనుక ఆయన సమర్పణ వేరే, వీళ్ళ సమర్పణ వేరే, ఆయన విశ్వాసం వేరే, వీళ్ళ విశ్వాసం వేరే. అర్థమైందా? కనుక ఆ రీతిగా రాజా వస్తున్నాడు, రాజు యొక్క పిల్లలు వస్తున్నారు, రాజా లాంఛనాలతో ఆహ్వానించాలి అని చెప్పి అలా ఆహ్వానించేవాడు. అర్థమైందా? దైవజనుడి గురించి కొన్ని వ్యక్తిగత సంగతులు చెప్తే బాగుంటుంది అనిపిస్తుంది. వ్యక్తిగతంగా విశ్వాసంతో జీవించిన వాడు, ఎవరిని చేయి చాపినటువంటి వాడు కాదు. నీ అక్కడంతో నేనే తీరుస్తాను, ఎవరిని అడగద్దని అడిగదా? నేను అడగను ప్రభు, ఎవరిని అడగను, నువ్వే తీరుస్తావు నాకు అని చెప్పి విశ్వాసంతో జీవించినటువంటి వాడు. ఒకరికి చేయి చాపినటువంటి వాడు కాదు, ఒకరికి చేయి చాపినటువంటి వాడు కాదు. చెప్పాను కదా, అమెరికాలో ప్రసంగిస్తూ ఉంటే యూ బెగ్గర్స్ ఆఫ్ అమెరికా అన్నాడు. యూ బెగ్గర్స్ ఆఫ్ అమెరికా, వింటా మాట. బిచ్చగాళ్ళైనటువంటి అమెరికా దేశీయులారా, మా దేశీయులు బిచ్చగాళ్ళకి చేస్తున్నారు మీరు. ఇక్కడ ఉన్నటువంటి యేసయ్యే మా దేశంలో ఉన్నాడు, అది యేసయ్యే మార్పు చెందినటువంటి వాడు అని చెప్పి వాళ్ళను గద్దించి వచ్చాడు, వాళ్ళకు బుద్ధి చెప్పి వచ్చాడు, విశ్వాసాన్ని రుజువు చేస్తానని చెప్పి చూపించాడు. ఒక ఆయన ఎంతో డబ్బును కలిగినటువంటి ఐశ్వర్యవంతుడు, ఎంతోమందికి నేను డబ్బు ఇస్తున్నాను, ఇంత మంచి సేవ చేస్తున్నావు నువ్వు, ఈ చెక్ తీసుకో అని చెప్పి, ఈ చెక్కులు ఎంత రాసుకుంటావు రాసుకో అని చెప్పి ఖాళీ చెక్, బ్లాంక్ చెక్ ఇస్తే ఆయన ముందు చింపేశాడు. నాకు అక్కర్లే, నీ డబ్బు నాకు అక్కర్లే, నా దేవుడు ఇస్తాడు, నా దేవుడు ఇస్తాడు. ఎన్ని చెప్పేవాడు? ఒక బోర్వెల్ వేయించాడు. గొట్టంబాయి దేవుడు తోమంటున్నాడు అని చెప్పి గొట్టంబాయి తోయించాడు. దాని అది పెద్ద చరిత్ర, అదంతా అక్కర్లే, త్వరగా చెప్పేస్తా. అది అయిపోయిన తర్వాత దానికి పంపు కావాలి, ప్రార్థన చేస్తున్నాడు. ప్రార్థన చేస్తుంటే ఏమన్నాడు? ప్రార్థన చేస్తుంటే ఆస్ట్రేలియాలో ఎవరో ఆవిడ చాలా బాగలేకపోతే అద్భుతంగా స్వస్థపరచబడితే ఆమె కలబడిందంట. ఆ చైన్ ఇచ్చేసి ఏమైంది తన పెళ్లికి, ఇండియాలో భక్సింగ్ గారు ఉన్నారు దైవజనుడు, ఇది అమ్మేసి ఆయనకు పంపించు అని చెప్పిందంట. ఆయన పంపిస్తే సరిగ్గా మోటార్ కొనడానికి ఎంత కావాలో అంత వచ్చిందండి. అది ఇట్లాంటి ఏం చెప్పగలము? ఆయన జీవితంలో ఏం చెప్పగలము? ప్రతిదానికి నేను ప్రార్థన చేశా, ప్రతిదానికి నేను ప్రార్థన చేశా అట్లాంటి వాడిని. కనుక డబ్బు విషయంలో అది పరిగెత్తి రావాల్సిందే కానీ మనం దాని వెంట పరిగెత్తేది కాదు అని చెప్పి ఏం చేశాడు? దాని నుంచి డానియల్ స్మిత్ అని ఒక ఆయన ఉండేవాడు, కెనడా దేశీయుడు, ఆయన మిషనరీ. ఆయన కూడా అప్పుడు వచ్చేవాడు, ఇండియాకి వచ్చి భక్తి గారిని కలిసిపోయేవాడు. ఆయన వాక్యాలు చెప్తూ వచ్చాడు ఎవరు, కెనడా దేశీయుడు. ఇవన్నీ చూసి ఆయన మీద ఒక పుస్తకం రాశాడు. కెనడా తీసుకుపోయి ప్రాఫిట్ ఆఫ్ ఇండియా అని ఒక పుస్తకం రాశాడు. ఒక 6 పుస్తకాలు ఆయన పంపించాడు భక్సింగ్ గారికి. 6 పుస్తకాలు పంపిస్తే అది భక్సింగ్ గారిని చదివిన తర్వాత దీంట్లో అంత మనిషికే ఘనత ఉంది కానీ దేవుడికి ఘనత లేదు, మహిమ లేదు, ఇంకా ప్రింట్ చేయబాకు, ఇంకా పంపించబాకు అన్నాడు. అది ఆయా చేతుల్లో పడిపోయి శిథిలావస్థలో ఒకటి నాకు దొరికింది. అమ్మమ్మ దొరికింది నాకు ఇది అని చెప్పింది. దాన్ని ఏదో కొంచెం మార్చిపోయిన అక్షరాలు మార్చిపోయిన కొంచెం చదవబెట్టండి, చినిపోయి ఇట్లా ఉంది, దాన్ని ఏదో దొరికని చెప్పి టైప్ చేయించి పెట్టాను. దాంట్లో రాస్తాడు మనుషుడు, ప్రపంచవ్యాపకంగా నేను తిరిగాను, గొప్ప గొప్ప దైవజనులతో నాకు సహవాసం ఉంది, వాళ్ళ పరిచయంలో చూశాను. వాళ్ళు ఏమైనా కార్యక్రమాలు తలపెట్టాలంటే గన ఏం చేసేవాళ్ళు, మనం ఫలానా కార్యక్రమం తలపెట్టాము కనుక మనం డబ్బు కావాలి, రేజ్ ది ఫండ్స్, ఇంకా డబ్బు కావాలి, ఇంకా దీని కొరకు మనము మీరు ఇంకా విరాళం ఇవ్వాలి అని చెప్పి ఆనందంగా చూశాను. కానీ వాళ్ళకంటే గొప్పదని కార్యం చేసేటువంటి ఈ మనుషుడు ఒకసారి నా పులిబిడి మీద నుండి నాకు డబ్బు కావాలని చెప్పి తన నోటమ్మడి మాట రాగా వినలేదు. వాళ్ళు చేసిన దానికంటే గొప్పదని కార్యం మనుషుడు చేశాడు అని రాశాడు. అర్థమైందా?
ఆయన పేరు పెట్టుకొని బతుకుతున్నాం మనం. అప్పుల పాలు కావద్దు. కొంతమంది ట్రాన్స్ఫర్ చేస్తా ఉంటే ఏమంటున్నారు, అన్న నేను అప్పు చేశాను, ఇంత అప్పు చేశాను, ఈ అప్పు ఎవరు చెల్లిస్తాడు చెప్పు, ఇది చెల్లించేసిన తర్వాత నేను ఇచ్చి వెళ్తాను. ఎవరు చెప్పినాడు అప్పు నిన్ను? ఎవరు చెప్పిన అప్పు నిన్ను? లక్ష్మీ రామాన్ని చెడగొట్టానిక విశ్వాసంతో జీవించాలి అంటూ ఉంటే అది బాగా నేర్పించాడు. నా మీద ఆధారపడద్దు, నేను ఎవరి మీద ఆధారపడుతున్నాను ఆయన మీద ఆధారపడు అని చెప్పేవాడు. అర్థమైందా? ఆయన గదిలో మేము ఉండి పరిచయం చేసేవాళ్ళము. ఎవరైనా నమ్మడు, అందరు లోపల రానివాడు. మా అత్తగారు తర్వాత కొంతమంది వస్తే సిస్టర్ తీసుకొని పోయి అంత ఉడిపించింది శుభ్రం చేయించి మా అత్తగారు వస్తూ ఉంటాడు. నేను, స్టీఫెను, ఇమ్మాన్యుయల్, ప్రదీప్ మా నలుగురే నమ్మాడు. ఆ కాలం అట్లయింది. మమ్మల్ని కుమారులుగా లెక్కేసుకొని మమ్మల్ని అమితంగా ప్రేమించాడు. అందుకని దగ్గరగా ఉన్నాం కాబట్టి మాకు కొంచెం కాస్త కొత్త తెలుసు కాబట్టి ఈ సంగతి చెప్పాలని చెప్పి చెప్తూ ఉంటున్నాను. మా అత్తగారు ఉన్నప్పుడు 2 మాటలు చెప్తే బాగుంటుందని ఇవాళ ప్రార్థన చేసుకుంటుంటే ఈ మాది సీడీలు చేస్తూ వచ్చారు. ఎక్కడెక్కడో సీడీలు ఎన్నెన్నో ఉన్నాయి కానీ వాళ్ళు అంటున్నారు, అయ్యా మీ అత్తగారిది చెప్పు, మీ ఆవిడది చెప్పు, నీ సంగతి చెప్పు, ఒక పుస్తకం రాయటంటే ఆ టైం ఉంది ఎక్కడ రాయాలి నాకు అర్థం కాలే. ఇవాళ ప్రార్థన చేసుకుంటూ ఉంటే మా అత్తగారి గురించి చెప్తే బాగుంటుంది అనిపించింది. మా అత్తగారు పంజాబీ దేశీయురాలు, సిక్కు మతస్థురాలు, నిషత్తర్ కౌర్ ఆమె పేరు నిషత్తర్ కౌర్. వాళ్ళు కౌర్ అంటే వాళ్ళ యొక్క వెనక వాళ్ళ యొక్క బిరుదులవి కౌర్ని, ఆ జాతి కౌర్ జాతి. సరే, ఆమె మా మామగారు ఆయన రైల్వే వర్కర్. బ్రిటిష్ కాలంలో వాళ్ళు ఆఫ్రికాకి తీసుకుపోయారు. బ్రిటిష్ లైన్ లేదని చెప్పి దాని కొరకని ఇటు తీసుకుపోయారు. వర్కర్స్గా కొంతమంది తీసుకుపోయారు. దాంట్లో మా అత్తగారు వెళ్ళారు. మా ఆవిడ చిన్న బిడ్డ, పసిబిడ్డ, నెలల బిడ్డ. ఇంకొక అక్క ఉంది ఆమెకు. ఆమె 3 ఏళ్ళ బిడ్డ. ఈ బిడ్డ బాగలేదని చెప్పి డాక్టర్ దగ్గరికి పోతుంది. అక్కడ ఆఫ్రికాలో డాక్టర్ దగ్గరికి పోతుంటే అక్కడ ఆఫ్రికా దేశంలో అరే చాలామంది ఇండియా నుండి వచ్చారు, వాళ్ళ దేశం వాళ్ళ భాషల కొరకని కరపత్రులు తెప్పించి పెట్టింది. ఎవరు? ఆ డాక్టర్ అమ్మ. ఆమె పేరు డాక్టర్ డౌన్ షో. ఆమె అని మందులు తీసుకున్న తర్వాత ఒక కరపత్రి తీసుకొని భాష తీసుకోమంటే అది తీసుకొని బయట తీసుకొచ్చి ఇది మనకెందుకని చెప్పి నలిపి పడేసింది మా అత్తగారు. మరుసటి రోజు మళ్ళీ మందుకు వచ్చేవాడు, బాగుందా ఆ కరపత్రిక అని, బాగుందమ్మా, లేకపోతే మంచి మంది అవుతామో అని చెప్పి బాగుందమ్మా అని అయితే కూడా చూసిపోయాను. మూడు చూసిపోతూ నా తండ్రి దాంట్లో ఏముంది అని అడిగితే మళ్ళీ ఏం చెప్పాలని చెప్పి నలిపి పడేయకుండా దాన్ని చేసపోయి చదివింది. అరే బాగానే ఉంది ఇది అని చెప్పి అని ఇంకేం చేసింది, ఇంకా అది బాగానే ఉంది అని చెప్పి 4-5 రకాల కరపత్రికలు తీసుకుపోయి కరపత్రికల ద్వారానే మా అత్తగారు మారుమనసు పొందారు. అర్థమైందా? ఇక ఆ డాక్టర్ డౌన్ షో సహాయపడుతూ వచ్చింది. ఆర్తిగా మారుమనసు పొందండి. మారుమనసు పొందే కొద్ది పంజాబ్ వాళ్ళు ఎట్లాంటి వాళ్ళు అంటే యవనస్తులు ఏ ఫ్యాషన్ చేయకూడదు. అమ్మాయిలు పెళ్ళైన తర్వాత తన పెరుగుడికి ఏది ఇష్టమో అవన్నీ వేసుకో. అయితే మన దేశం ఎట్లాంటిది, మన ప్రాంతము పెళ్లి కాకముందే అన్ని ఫ్యాషన్లు చేసి ఎరగబడి తిప్పలబడి నోడు ఎత్తుకోబోయి ఇన్ని కథలు చెప్తున్నాయి. నేను పంజాబ్ పోయాను 64వ స్వార్థ సేవకు. ఎవరిస్తుంది అట్లా ఉండాలి. ఏంటంటే వీళ్ళని ఫ్యాషన్ చేయడానికి కదా అది చెప్పారు అన్నమాట. వీళ్ళు ఫ్యాషన్ చేయకూడదు, పెళ్ళైన తర్వాత వాళ్ళ పెరుగుడికి ఏది ఇష్టమో అది వేసుకో, ఆయన సంతోషపెట్టు. అది అసలు సంగతి. ఇప్పుడు ఎరగబడిపోయి ఎత్తుకోబడి తిప్పలబడి ఈయన చీ అట్లాంటిది మా అత్తగారు నెమ్మదిగా సింపుల్ సిటీ వచ్చేసింది. నగలని తీసేస్తుంది, అన్నీ పోతుంది. అంటే ఏంటి నీ వాలకం కొంచెం మారింది అన్నాడు మా మామగారు. చెప్పేసింది ఎత్తిగా, నేను యేసుప్రభువుని నమ్మానయ్యా, మంచి దేవుడు, క్షమించాడు, ప్రేమ గలవాడు మాట అంటుంటే కత్తి తీశాడు. అంతే. కత్తి తీగానే మా అత్త అంటుంది, ఆ కత్తి తీగానే చూశాను, సృహ పడిపోయాను. తర్వాత కళ్ళు తెచ్చి చూస్తే హాస్పిటల్లో ఉన్నాను, రక్తపట్టులతో ఉన్నాను. నా ముక్కు కోసేశాడు, నా చెవులు కోసేశాడు. గురుద్వారా నుండి మనకి ఎట్లా చర్చ్ అంటామో సాయిబుల్ మసీద్ అంటాడు, వాళ్ళకు గురుద్వారా అని వాళ్ళ టెంపుల్, వాళ్ళ ఆలయం పేరు గురుద్వారా. అక్కడ ఉన్న పూజారి తీసుకొచ్చి ఎతిగా చెప్పు, ఆ ఏసాన్ని వదిలిపెడతావులే చెప్పు అని కొద్ది మా అత్తగారు సహవాసం లేని దినాల్లో, గ్రంథం లేని దినాల్లో ఆమె చెప్పిన మాట మాట్లాడుతుంటే ఆశ్చర్యపోతావు. నేను సిక్కుమతస్తురాలను కాను, నేను యేసయ్య బిడ్డను, నేను చనిపోయినా, నా శవం బజార్లో పడినా, అయ్యో
మా మతస్థురాలు చచ్చిపోయిందని చెప్పి ఒక 2 మీటర్ల బట్ట తీసుకొచ్చి నా స్వామి మీద కప్పడించే పనిలే, మున్సిపాలిటీ వాళ్ళు లాక్కపోయినా పర్వాలే, కుక్కలు లాక్కపోయినా పర్వాలే, నేను నా దేవుని దగ్గరికి పోతున్నాను, నేను సిక్కు మతస్థురాలు కాను, క్రైస్తవురాలు అని చెప్పి వింటివా మాట. అప్పుడు పెద్దమ్మాయిని తీసుకున్నాడు, చిన్నమ్మాయిని పెట్టేశాడు. నెలలు బిడ్డ చిన్న పెట్టేసి వెళ్ళిపోయాడు. ఇది పెద్ద చరిత్ర. అదంతా చెప్పాలంటే ఇప్పుడు టైం కాదు, భక్తి గారు చెప్పాలని చెప్పి ఈ మధ్య ఆమె డాక్టర్ డౌన్స్ నిన్ను ఇక్కడ చంపేస్తారు, ఇక్కడ వద్దు, నువ్వు నీ మతస్థుడే భక్సింగ్ గారు గొప్ప దైవ సేవ చేస్తున్నాడు, నేను ఉత్తరం రాసి పంపిస్తాను, నువ్వు వెళ్ళు అక్కడ క్షేమంగా అని. అప్పుడు ఆ ఉత్తరం రాసి పంపిస్తే మద్రాసు పట్టణంలో ఓడరేవుకి వచ్చి మార్టిన్ గారు, తర్వాత ఇంకెవరు నోయల్ బారు గారు, ముగ్గురు నలుగురు వచ్చి ఓడరేవులో ఆమెను స్వీకరించారు. అప్పుడు మా ఆవిడ 6 నెలల బిడ్డ, అలా పెరుగుతూ వచ్చారు వాళ్ళు. ఇక్కడ వాళ్ళు భక్సింగ్ గారి యొక్క ఆశ్రయంలో రీతిగా ఆయన అండలో పెరుగుతూ వచ్చారు. ఆమెను నాకు కట్టాడు భక్సింగ్ గారు. అర్థమైందా? అది సంగతి. సరే దేవజన భక్సింగ్ గారి దగ్గరికి వస్తాను ఇప్పుడు. చాలు ఈ సంగతి, ఇంతవరకు చాలు. అది ఒక పెద్ద చరిత్ర, ఇంకెప్పుడైనా అవకాశం వస్తే చెప్తాను. సరే, గమనించామంటే రీతిగా దైవజనుడు యొక్క డబ్బు విషయంలో, నేను యొక్క గది విషయముడు ఎన్ని వస్తువులు అబ్బా దుబ్బడుతూ ఉంటాయి, దీర్ఘం అలా పెట్టడమే, ఎవరికి ఇవ్వచ్చు కదా అని అనుకుంటాను. నేను ఎవరికి ఇవ్వచ్చు కదా అనుకుంటాను. కనుక మమ్మల్ని పరీక్షిస్తాడు, వీడు దొంగతనం చేస్తాడా, నేను తీసుకుపోతాడా అని ఎందుకు నమ్మాలి కదా అని. కనుక మేము ఎందుకున్నాము అక్కడ హెబ్రోను దేనికున్నాము అంటే సేవకులతో అడుగుతాను, ఎందుకని మీరు ఉన్నారు ఇక్కడ అంటే సేవ అంటారు. నేను అంటాను, పిచ్చోడా నిన్ను నమ్మొచ్చురా నమ్మకూడదా అని ఉండవురా, ఇక్కడ నిన్ను నమ్మి ఒక సంఘం ఇవ్వచ్చునా ఇవ్వకూడదా అని ఉన్నావురా. నువ్వు సంఘం అప్పగిస్తే 2 చేసి గుంపులు చేసి తండ్రాలు పెట్టి ఏం చేస్తామో తెలీదు, నిన్ను నమ్మి అనుకున్నావు ఇక్కడ, నన్ను పిలిచాడు దేవుడు అని రుజువు చేసి అనుకుంటావు ఇక్కడ. కనుక ఆ దేవుడు ప్రేమిస్తున్నాను అని రుజువు చేసి అనుకున్నావు, ఆ దేవుడు ప్రేమిస్తున్నావు కాబట్టి క్రైమ్ తెలుస్తున్నా అని అనుకున్నావు, పెద్దలకు లోపడతావు లేదా, విధేయ చూపిస్తావు లేదా, నిన్ను నమ్మి అప్పగించడం వద్దా అని ఎడుగుతావు. ఈ తర్జుమా చేసే వరం ఇచ్చిన కాని చేత పెద్దల మధ్యలో వీళ్ళ మధ్యలో ఇద్దరి మధ్యలో ఉండేవాడు నేను. వాళ్ళు మాట్లాడుతుంటారు, ఏం మాట్లాడుతుంటారు, 10,000 రూపాయలు బ్యాంక్ పంపించాలా, ఎవరు పంపిస్తావు అని వాళ్ళు మాట్లాడుతూ ఉంటే వాడు పంపిస్తావు, వద్దు వాడు వద్దు అనుకో పెద్దనే అంటే అర్థం ఏంటి, వాడు నమ్మలేకపోయి ఇంకోటి పంపిస్తా, వాడిని పంపించు అందులో ఆమోదించింది అంటే వాడు నమ్మరు కదా, వీడు నమ్మలేకపోయాడు కదా. నీతిగా నువ్వు దానికి ఉండవురా ఇక్కడ అని చెప్పి హెబ్రోను చెప్తాను నేను పోయి, సేవకులందరూ చెప్తాను, పిచ్చోడా ఏదో సేవ అంటున్నావు, కనుక ఏడాది పోయి సేవ చేసుకోవచ్చు, ప్రపంచమంతా సేవ చేసుకోవచ్చు, ఇక్కడ ఎందుకున్నావు, నేను సేవకు పిలువబడ్డాను రుజువు చేసి అనుకుంటావు, ఇక్కడ సిలువెత్తుకుంటానని చెప్పి రుజువు చేసి అనుకున్నావు, ఇక్కడ క్రైమ్ చెల్లిస్తా అని చెప్పి రుజువు చేసి అనుకున్నావు, ప్రభుని ప్రేమిస్తానని చెప్పి రుజువు చేయడానికి వచ్చావు. కనుక ఆ రుజువు చూడాలా, వాళ్ళు కనుక్కోవాలా, వాళ్ళు కనబడి వాళ్ళు నిన్ను నమ్మి తర్వాత సంఘం అప్పగించాలి. అర్థమైందా? కనుక ఆ రీతిగా నమ్ముతాం, వీళ్ళు నమ్మకంగా ఉండరు లేదా అని చూసి ఆయనకి పడేసే ఉంటాడు. అవును ఇస్తా అన్న, డబ్బు పెట్టావు అన్న, కవర్లు ఇది ఉంది ఇస్తా ఉంటాను, నేను ఇస్తా ఉంటాను. కనుక ఇవన్నీ ఎందుకు పెట్టాడా, ఎవరికైనా ఇవ్వచ్చు కదా అని అనుకుంటా. అంటే ఒకసారి కాన్వకేషన్ అయిపోయిన తర్వాత నిషి అవన్నీ వస్తువులు తీసుకుందా ఇచ్చేస్తామన్నది సేవకులకు అని చెప్పాను. నేను ఆశ్చర్యపోయాను. అన్నీ తీసుకొచ్చా, సూట్ కేసులు, సూట్లు, ఇక డ్రెస్సులు ఎన్నెన్నో ఉండే బోర్డుని అన్ని వరుసగా పెట్టు వీళ్ళ వరుసగా పెట్టి ఓ సేవకుడికి ఇస్తాం అంటుంటే ఆ సేవకులు ఎట్లాంటి వాళ్ళు అంటే వాళ్ళు వరుసలో ఉట్టు మరి అది వెనుకొస్తుంది, ఇది వెనుకొస్తుంది, అది నాకు కాదు, నువ్వు ముందురా అది వరుస, ఇది అది నాకు కాదు, ఇది మా సంగతి. అర్థమైందా? కనుక అందరికి ధారాళంగా ఇచ్చాడు. ఆశ్చర్యపోయాను. అర్థమైందా? ఆయన ప్రార్థనా పెరుడు మేమంతా అలసిపోయి వచ్చిన ఎన్ని మీటింగులు, ఉదయకాలం బ్రేక్ఫాస్ట్ వస్తువులు, మధ్యాహ్నం భోజన వస్తువులు, ఉదయకాలం మీటింగ్ వస్తువులు, సాయంకాలం మీటింగ్ వస్తువులు, తర్వాత రాత్రి వస్తువుల మీటింగు, పండుకునే వస్తువులు, ఇంత అలసిపోయి మేము పండుకుంటే ఆయన మోకాళ్ళకి వస్తాడు. ఆశ్చర్యం. ఆయన నేను ఇద్దరు పండుకునే దినాలు ఉన్నాయి, ఒకే మంచం మీద పండుకునే దినాలు ఉన్నాయి. నేను కదిలితే లేస్తాడేమని చెప్పి కిక్కురు పండుకున్నాను. గురకలు నిద్రపోతాడు మనుషుడు అలసిపోయి, తెల్లవారుజామున చేస్తాడు. ఈ ముసలికి నిద్ర రాజేనా తండ్రి అనుకుని నేను లేచి మోకాళ్ళకి పండుకునేవాడిని, లేకపోతే ఏం బాగుంటుంది అని చెప్పి లేచి నేను మోకాళ్ళకి పడుకున్నాను. ఆయన పడతా చేస్తూ ఉంటాడు. అర్థమైందా? అది మా జీవితం. భీమవరం దగ్గర గణపవరం ఉంది.
భీమవరం దగ్గర ఉండి భీమవరం గణపురం ఒక ఉంది, ఆ ఊరి దగ్గర చిన్న మీటింగ్. ఆ మీటింగ్ వరకు అంత అలసిపోయాం, భోజనం చేసాము. వాళ్ళంతా ఏర్పాటు చేస్తూ ఉంటే 4 గంటలకు కొంచెం రెస్ట్ తీసుకుంటామని పంచాయతీ బోర్డు ఆఫీసులో మా ఇద్దరికి పడకలేశారు. 2 బెంచీలు జరిపి నన్ను పండుకోమన్నారు. ఒక బెడ్షీట్ పరిచి ఒక తలగడిచ్చి ఇంకా ఆయన 2 బెంచీలు జరిపి ఒక పడక తీసుకొచ్చేసి రెస్ట్ తీసుకోండి అని చెప్పి ఆయనకు ఏర్పాటు చేశారు. తిమోతి 4 గంటలైంది, 4:20కి లేస్తామన్నాడు. 4 గంటలు పండుకోవాలంట, 4:20కి లేవాలంట. సరిపోదండి అన్న తర్వాత బొరకలు పెట్టి నిద్రపోతున్నాడు. కిటికీలో కనబడుతుంది నాకు. వాళ్ళు చేసే ఏర్పాట్లన్నీ కూడా ఇంకా ఏర్పాటు కాదు, ఏం కాదు, ఎందుకు ఈ తొందర, నిద్రపోనులే అని చెప్పి నేను కాసుకుంటే 4:20కి లేచి తిమోతి గెటప్ అన్నాడు. అంటే నేను నిద్రపోతున్నట్లు అని మేలుకున్నట్లు. ఇలా దేవుని దూతమైన లేపింది మనుషుల్ని. ఇట్లాంటి ఏం చెప్పగలము? ఏమన్నా ప్రార్థనాపరుడు అని చెప్పాలంటే ఏం చెప్పాలి? డాక్టర్ బిల్లిగ్రామ్ గారు ప్రపంచంలోని మిషనరీలు అందరినీ కూడాను పిలిచి ఒక పెద్ద మీటింగ్ 4 రోజులు పెట్టాడు. ప్రపంచంలోని దైవదాసులందరినీ పిలిచాడు. విశ్వాసులు కాదు, దైవదాసులు, సేవ చేసేవాళ్ళు, మిషనరీలు, వాళ్ళందరినీ పిలిచాడు. కొన్ని వేల మంది చేరారు. 4 రోజుల మీటింగ్. ఆ 4 రోజుల మీటింగ్లో భక్సింగ్ గారికి ఉదయం అంతా ఇచ్చాడు, సాయంకాలం వేరే వాళ్ళకంతా ఇస్తూ వచ్చాడు. ఆయన చెప్పేవాడు బిల్లిగ్రామ్ గారు, నా సేవ ఎట్టాడుదంటే భక్సింగ్ గారి సేవతో పోల్చాడంటే ఒక సైకిల్ చక్రం ఉంది, చక్రంలో మధ్యలో హబ్ ఉంది, ఇరుసుంది కనుక దాని నుండి ఊసలు వచ్చాయి. భక్సింగ్ గారు ఏమో హబ్బు సెంటర్లో ఉంది, ఆ హబ్బు ఇరుసు. నేను ఒక ఊస, నా సేవ ఒక ఊస అని చెప్పాడు. ఎవరు? డాక్టర్ బిల్లిగ్రామ్ గారు. ఆయనకి ఇచ్చాడు, ఉదయకాలం అంతా ఇచ్చాడు. ప్రపంచంలో వాళ్ళని పిలిపించి చేస్తే ఉదయకాలం వాళ్ళకి ఇచ్చేవాళ్ళది, భక్సింగ్ గారికి ఇచ్చేవాళ్ళది. ఆయనతో పాటు ఆత్మీయంగా సమానులు అని ఎంచినటువంటి వాళ్ళు ఒక 3 కలిపి 4 ఒక గదిలో పెట్టాడు. ఆయన ఆత్మీయ స్థితికి వీళ్ళు తగిన వాళ్ళు అని చెప్పి అట్లాంటి వాళ్ళని ఏరుకొని వాళ్ళను భక్సింగ్ గారితో పాటు పెట్టాడు. పెడితే ప్రతి ఉదయం మీటింగ్ తీసుకుంటున్నాడు కదా, రాత్రి పండుకుంటున్న ముందు వాళ్ళందరూ బైబిల్ చదువుకున్నారు, పండుకున్నారు. ఆయన ఇంకా మోకాళ్ళ మీద ఉన్నాడు. ఆ వాక్యం చెప్తున్నాడు కదా, ఇంకెక్కువ ప్రార్థన చేసుకుంటున్నాడులే అని అనుకున్నారు. తెల్లవారు వేస్తే మళ్ళీ మోకాళ్ళు ఉన్నాడు. మనకంటే ముందు లేచాడు లేరా అనుకున్నారు. మరుసటి రోజు అలాగే ఉంటే మోకాళ్ళ మీద నిద్రపోయింటాడా అనుకొని వేశారు. వంతులు వేసుకొని చూశారు. కాళ్ళు కదులుతున్నాయి, పెదాలు మెదులుతూ ఉన్నాయి, పొజిషన్ మారుతూ ఉంది, ప్రార్థన చేస్తున్నాడు, పడక నలగలేదు. చూసి తెల్లవారు లేచి అన్నారు, భక్సింగ్ డోంట్ యు వాంట్ రెస్ట్, నీకు విశ్రాంతి అక్కర్లేదా అని కొద్ది ఏమన్నాడు? నా విశ్రాంతి పరలోకంలో అన్నాడు. అట్లాంటి దైవజనుడు. ఆ 4 రోజులు ఏం చెప్పాడు? కోల్పోయినటువంటి దైవ మహిమ తిరిగి వచ్చుడికాయ 4 వ్యక్తులు దేవుడు వాడుకున్నాడు. ప్రపంచ వ్యాపకంగా ఉన్నటువంటి దైవదాసులకు వాక్యం అందిస్తున్నాడు. కోల్పోయినటువంటి మహిమ తిరిగి వచ్చింది. ఈకపోదు అంటే ఏలి కాలంలో ఏలి ప్రధాన యాజకుడు కనుక పిల్లలు దుర్మార్గులు, ఏలి కుమారు దుర్మార్గులు ఉంటుండగా దేవుడు మందిరానికి బలి తీసుకొచ్చేవాళ్ళు భయపడుతూ ఉంటుండగా, ఈ వద్దని అంటుండగా అవాచ్యమైన కార్యాలు జరుగుతూ ఉంటుండగా వాళ్ళు హెచ్చరిక గద్దించలేకపోతుంటుండగా ఫిలిస్తీన్లు వచ్చి యుద్ధమానికి వస్తే వాళ్ళది మందసాన్ని తీసుకుని యుద్ధానికి పోగా ఆ యుద్ధంలో ఓడిపోయి ఆ ఫిలిస్తీన్ మందసాన్ని పట్టుకెళ్ళిపోగా ఏలి కొడుకులు ఇద్దరు చచ్చిపోగా ఏలి వార్తని మందసం పట్టుకోవడం కానీ వెనక్కి తగ్గి ఆ యొక్క స్థూలకాడు వాడు చచ్చిపోగా ఆ చచ్చిపోయినటువంటి కుమారులు ఒకని భార్య కంటూ ఉంటుండగా అమ్మ నీ కొడుకు పుట్టాడు ఉంటుండగా మీ పెళ్లి చచ్చిపోయినాడు, యుద్ధంలో మందసం పట్టుబడిపోయింది అంటుంటే వీడికి ఈకాబోధన పేరు పెట్టు, ఈకాబోధన పేరు పెట్టు, ఇశ్రాయేలులో మహిమ పోయింది అని చెప్పి ఆ పేరు పెట్టాను. అది మొట్టమొదటి ప్రసంగం. ఈకాబోధు ఇశ్రాయేలు మహిమ పోయింది, ఆ మహిమ తిరిగి రావాలంటే 4 వ్యక్తులు కావాలి. మొట్టమొదటి రోజు హన్నాని గురించి మాట్లాడాడు. హన్నా ప్రసవించుకునే ప్రార్థన, ఉపవాస ప్రార్థన, విసుగు ప్రార్థన, గొలుసు ప్రార్థన, రాత్రంతా ప్రార్థన, ఈ ప్రార్థన గురించి ఆ ప్రార్థన వెలుగు గురించి మాట్లాడాడు. హన్నాని గురించి మాట్లాడాడు. మొట్టమొదటి రోజు ప్రార్థన లేకుండా ఏది జరగదు. ఇంత కార్యం జరుగుతుందంటే ఆ మహానుభావుడు ఏం చెప్తున్నాడు? తిమోతి 2 నెలల నుంచి మేము ప్రార్థన చేస్తున్నాం. నేను ఆశ్చర్యపోతున్నా. ఇట్లాంటి మీటింగ్ ఎప్పుడు నేను చూసుకోలే. అంటే అర్థం ఏంటి? వరుసగా నేను చూసుకోలే. ఇట్లాంటి మీటింగ్ పెడితే 2-3 సేవకులు పిలుచు వాళ్ళు మాట్లాడి అని అంటాను, కానీ నాకు అలసట రావడం లే. ఎందుకు? ప్రార్థన వెనకాల ఉంది కాబట్టి. ఇట్లాంటి మీటింగ్లు ఎప్పుడు నేను పెట్టలే, వరుసగా నేను పెట్టలే. కనుక 2-3 సేవకులు ఉంటే వాడు ఒకటి వీడు ఒకటి వాడు ఒకటి చూసుకుంటాడు, కానీ మొత్తం నేనే చూసుకునేట్టుగా నాకు అలు కూడా రావడం లే. నేను చూసి ఆశ్చర్యపోతున్నా.
అర్థమైందా? కనుక ఆ రీతిగా ఏనాడు ప్రార్థన వెనకాల ఆ ప్రార్థన అదైపోయిన తర్వాత ఏమన్నాడు? రెండవ రోజు మాట్లాడాడు, సమయం నుంచి సమయంలో దేవుడు స్వరం వినవాడు, దేవుడు స్వరము విను, దేవుడు మాట్లాడతాడు అని చెప్పి దేవుడు మా స్వరాన్ని గురించి మాట్లాడుతూ వచ్చాడు. భక్సింగ్ గారు ఎన్నో పుస్తకాలు రాశాడు. ఆయన రాయలే ఆ పుస్తకాలు, ఆయన వర్తమానాలే వేరే వాళ్ళు రాసి అవి ఆమె ప్రింట్ చేశారు, కానీ ఆయన ఒక పుస్తకం కూడా రాయలే. సరే, దాంట్లో నేను పుస్తకాలు ఏదో చదువుతుంటే ఇది వర్తమానం తర్జుమా చేశాను కదా, ఇది తర్జుమా చేశాను కదా అని అనుకునేవాడిని. అట్లాంటిది ఒక్క పుస్తకమే కూర్చుని లేవకుండా చదివండి, యెహోవా స్వరం అనే పుస్తకం. ఆ ఒక్క పుస్తకమే కూర్చున్నాను, కానీ అది ముగించే వరకు లేవాలి. అదొక్క పుస్తకం పూర్తి చేసి చదివాను, 2 సార్లు చదివాను. కనుక యెహోవా స్వరం, దేవుడు స్వరం వినేవాడు, దేవుని స్వరం వినేవాడు. సమయంలో దేవుడు స్వరాన్ని వినేవాడు, దేవుడు స్వరాన్ని గురించి మాట్లాడుతూ వచ్చాడు. రెండవ రోజు దేవుడు స్వరాన్ని గురించి. మూడవ రోజు దావీదు గురించి మాట్లాడాడు. దావీదు దేవుడి హృదయానుసారుడు, దేవుడి చిత్తాన్ని ఎరిగిన వాడు, నా హృదయానుసారుడు, దేవుడి హృదయం దావీదు రెండు కలిసిపోయినాయి అని చెప్పి ఆ దేవుడు ఏర్తిగా ఆయన యథార్థవంతుని చేశాడు. యథార్థవంతుని ఎలా చేశాడు? తన పాపాన్ని చూపించగానే యథార్థంగా ఒప్పుకున్నాడు, విరిగిపోయాడు, నలిగిపోయాడు. ప్రవక్తల ద్వారా, పరిస్థితుల ద్వారా దేవుడు మాట్లాడుతూ వచ్చాయంటే విరిగిపోయాడు, నలిగిపోయాడు. కనుక ఆ మనుషుని క్షమించేశాడు. నా హృదయం దావీదు రెండు కలిసిపోయింది అంటున్నాడు, నా ఉద్దేశాలు నెరవేర్చేవాడు అంటున్నాడు. అంతేకాదు తన జీవితం అంతా కూడా నా దృష్టికి ఏది అనుకూలమో అదే చేసిన వాడు అంటున్నాడు, నువ్వు కోరుకున్నవాడు అంటున్నాడు. ఇంకేమంటున్నాడు? యెహోవా ఆజ్ఞలన్నీ కూడా గైకున్నవాడు అంటున్నాడు. ఎక్కడి నుంచి మారిపోయి? కనుక యథార్థమైన పశ్చాత్తాపడుతూ వస్తే ఆ మహాగణుడు, ఆ మహోన్నతుడు, మహాపరిశుద్ధుడు, నిత్య నివాసి, మహా ఉన్నతమైన పరిశుద్ధ స్థలాలు నివసించేవాడు, ఆయన్ను వినుమగల వారి హృదయాన్ని ఉద్యమ చేశానికి, నలిగిన వారి హృదయాన్ని ఉద్యమ చేశానికి, వినుమగల వద్దును దినమరుసగల వద్దు నివసింపవచ్చేవాడు. ఆ రీతిగా దావీదు పశ్చాత్తాపడ్డాడు, బెత్షెబా పశ్చాత్తాపడింది, ఇద్దరు పశ్చాత్తాపడ్డాడు. ఇద్దరు యొక్క బై ప్రోడక్ట్ సొలొమోను. 4వది సొలొమోను సమాధాన స్థితిలో దేవుడు మందిరం నిర్మాణం చేయడం. దేవుడు మచ్చు దావీదు పొందినాడు, ఆ యొక్క మచ్చు ప్రకారం మహానువాడు కట్టగానే తయారు చేయగానే వచ్చి దేవుడి మహిమ తేజస్సు దిగింది. ఈ కాపోదు కోల్పోయినటువంటి దేవుడి మహిమ తిరిగి రావాలంటే 4 వ్యక్తులు అవసరం చెప్పి ఆ 4 రోజులు ఆ వర్తమానం ఇచ్చిన నిమిత్తమై 4 రోజులు నిద్రపోతే ఒట్టు ప్రార్థన ఉన్నాడు. చూసేట్టుంది ప్రార్థనా పరుడు, ఇటాడు చాలా చెప్పగలం. ప్రార్థనా పరుడు కనుక క్రైమ్ చెల్లించడానికి ఇష్టపడినటువంటి వాడు. ఆనాడు తీర్మానం చేసుకున్నాడు, ఎంత క్రైమ్ చెల్లిస్తాను ప్రభా. చక్కని తీర్మానం చేసుకో. నీ ప్రార్థన జీవితం ఎట్లుంది? 5 నిమిషాలను ప్రార్థన చేసావా? అరగంటన ప్రార్థన చేసావా? 1 గంటన ప్రార్థన చేసావా? ఒక రాత్రంతో ప్రార్థన చేసావా? నీతో నన్నే పరీక్షించుకో. నాతో కూడా మాట్లాడాడు, చక్కటి తీర్మానం చేసుకుంటున్నాడు. కనుక ప్రార్థనా పరుడు, దేవుడి చిత్తాన్ని కనుగొనేవాడు. అర్థమైందా? దేవుడి చిత్తాన్ని కనుక్కునేవాడు. ఎవరు అడిగారు, నీ క్రైస్తవ జీవితంలో విశేషమైన సంగతి ఏంటి అని అడిగారు. అడిగితే నా దేవుడి చిత్తాన్ని కనుగొని దాన్ని చెవితే దానికంటే గొప్ప ధనిత ఒకటి లేదు అన్నాడు. కనిపెట్టేవాడు. వెయిట్ అండ్ సీ అనేవాడు. వెయిట్ అండ్ సీ, కనిపెట్టు, తొందరపడద్దు, కనిపెట్టు, దేవుడు మాట్లాడతాడు, తన చిత్తాన్ని ఎరుక చేస్తాడు అని చెప్పేవాడు. కనుక నేను అడిగాను, ఒకసారి ఒక పుస్తకం రాశారు మీరు, దేవుడి చిత్తం కనుగొంటే ఎట్లు అని చెప్పి 7 అంశాలు రాశారే, ఎన్నింటికో దేవుడి చిత్తం మీరు కనుక్కోవాలి కదా. మీరు ఆ దేవుడి చిత్తం కనుక్కోడానికి ఈ 7 అంశాలు చూస్తారా ప్రతి దానికి అన్నాను. ఏమన్నాడు తెలుసునా? విశాఖపట్నంలో ఎదురు గదిలో ఉన్నాం అన్నాడు. ఏమన్నాడు? తిమోతి, మీ ఇంట్లో ఎవరు దగ్గారు, నువ్వు చూడలే, మా తాత దగ్గాడని చెప్తివి. మీ ఇంట్లో ఎవరు తుమ్మారు, చూడలే, మా అమ్మ తుమ్మిందని చెప్తివి. ఎవరు నడిచి వస్తున్నారు, చప్పుడు వినబడుతుంది, నువ్వు చూడలే, మా నాన్న నడిచి వస్తా అంటే. నీకు ఎలా అయింది? అది అలవాటైపోయింది కదా, ఇల్లు వాతావరణంతో నీకు అలవాటైపోయింది కదా. ఆ రీతిగా దేవుడి స్వరము, దేవుడి చిత్తము మాకు అలవాటైపోయింది అన్నాడు. ఇంకేం మాట్లాడతావు దేవుడితో? అంత అలవాటైపోయింది. అమెరికాలో ఒకసారి ఆ మహానుభావుడు ఉంటే ఏం జరుగుతుంది? కోషి గారి ఇంట్లో ఉన్నాడు అమెరికాలో. అమెరికా వైట్ హౌస్ అంటే అమెరికా రాష్ట్రపతి యొక్క భవనం. అది సామాన్యుది కాదు. ప్రపంచంలో అగ్రదేశం యొక్క అగ్రరాజు, సామాన్యుడు కాదు వైట్ హౌస్ ప్రెసిడెంట్ అంటే. అతనికి ఉండే విమానం కొనుక్కొండకూడదు ప్రపంచంలో, అతనికి ఉండే కారు కొనుక్కొండకూడదు, అతనికి ఉండే కంఫర్ట్స్ కొనుక్కొండకూడదు.
అర్థమైందా? అట్లాంటి వాడు ఇక అమెరికా ప్రెసిడెంట్ అంటే కనుక మా ప్రెసిడెంట్ మా యొక్క రాజు అంటే అట్లాంటి వాడు అని చెప్పి అంత ఘనపరుస్తారు వాళ్ళు. ఆయన భవనంలో చిన్న చర్చ్ ఉంది. ఎట్లా కనుక్కున్నారు? ఇండియా దేశపు ఇక బక్సింగ్ గారు దైవజనుడు ఉన్నాడు, అమెరికాలో ఉన్నాడు, కోషి గారి ఇంట్లో ఉంటున్నాడు. ఆయన వచ్చి ఇవాళ బైబిల్ స్టడీ తీసుకుంటాడా అని చెప్పి ఫోన్ చేశాడు. అయ్యా వైట్ హౌస్ నుండి పిలిపింది, వైట్ హౌస్ నుండి మాట్లాడుతున్నాము, మీ ఇంట్లో అమెరికా నుండి వచ్చిన ఇండియా నుండి వచ్చిన దైవజనుడు బక్సింగ్ గారు ఉన్నాడని, ఆయన ఈవేళ సాయంకాలము ఒక బైబిల్ స్టడీ తీసుకుంటారా అని అడిగాడు. అయ్యా వైట్ హౌస్ నుంచి వచ్చిన ఫోను, మీరు తీసుకుంటారా అని అడిగితే అన్నాడు, నేను ప్రార్థన చేసి చెప్తాను అన్నాడు. అయ్యా ఆయన ప్రార్థన చేసి చెప్తా అంట, కొంచెం వ్యవధి ఉండి అని, ఎంతసేపు ఇంకో అరగంట తర్వాత చేయండి అన్నాడు. పెట్టేశాడు. ఇంకో అరగంట తర్వాత మళ్ళీ ఫోన్ చేస్తే ఏమని అని చేసే కొలిది, అయ్యా ఏమైంది అని కొలిది అన్నాడు బక్సింగ్ గారు. దేవుడు నాకు అనుమతించలేదు, నేను పోను అన్నాడు. అయ్యా దేవుడు అనుమతించాలని ఆయన రాడంట అని కొలిది, ఆయనతో చెప్పండి దిస్ కాల్ ఈజ్ ఫ్రమ్ వైట్ హౌస్, అధికారంతో మాట్లాడుతున్నారు. ఇది ఎక్కడి నుంచి వస్తుంది? ఇది శ్వేత భవనం నుండి వస్తుంది. ప్రపంచ అగ్రరాజ్యమైనటువంటి మా రాజు ప్రెసిడెంట్ ఆయన భవనం వస్తుంది కనుక చెప్పండి ఆయనకు దిస్ కాల్ ఈజ్ ఫ్రమ్ వైట్ హౌస్ అని మళ్ళీ చెప్పండి అని అంటూ వెళ్ళి బక్సింగ్ అన్నారు, వెదర్ దిస్ కాల్ మే బి ఫ్రమ్ వైట్ హౌస్ ఆర్ బ్లాక్ హౌస్ ఐఎమ్ నాట్ గోయింగ్ అన్నాడు. అదే శ్వేత భవనం రాని నల్ల భవనం రాని నేను మాత్రం వెళ్ళాలని చెప్పాడు. అర్థమైందా? అంత ఖచ్చితమైనటువంటి మనుషుడు. మేము నాగపూర్కి వెళ్ళాం. నాగపూర్ వెళితే మా గత్యంతరంలో ఒక మిషన్ దగ్గరికి పోవాల్సి వచ్చింది. మన సంస్థ లేదు అక్కడ, మా సంఘాలు లేవు అప్పుడు. చోటకి వెళ్తే ఆయన అంటాడు, ఎంతమంది మేము పిలిచాము వాళ్ళంతా కూడా ఇట్లా వచ్చేసేవాళ్ళు. దైవజనుడు భక్తాన్ని పిలిస్తే ఐఎమ్ స్టిల్ ప్రేయింగ్ ఇంకా ప్రార్థన చేస్తాడు. ఆయన సంగతి వాళ్ళకి ఏం తెలుసును కనుక ఆయన ఒకటే అండి రాంది, ఇంకా ప్రార్థన చేస్తున్నా అని. ఒకసారి రష్యాలో, అప్పుడు రష్యా నాస్తిక దేశం, రష్యాలో విమానము మళ్ళించారు. వాతావరణం బాగలేక రష్యాలో ఒక గంట సేపు విమానాశ్రయంలో కూర్చోవలసి వచ్చిందంట. రష్యాలో కూర్చున్న ఒక గంట సేపు ఈ నాస్తిక దేశం వరకు ఆ గంట సేపు రష్యాకు ప్రార్థన చేసి అన్నాడు. రష్యా తారుమారైపోయింది, కమ్యూనిజం అంతా కూలిపోయింది, వాళ్ళ బొమ్మలను పగల కొట్టేశారు, అంత నాశ అయిపోయింది. అవి మన చెట్లు తయారైనాయి, అబ్బాబా ఎన్నినాయి. ఇటీవల నేను క్యూట్ పోతూ ఉంటే విమానాశ్రయంలో కూర్చోంటే నాతో పాటు ప్రయాణించేవాడు పక్కన కూర్చోంటే వాడు వేడి దేశం పోతున్నాడు. వాళ్ళతో మాట్లాడుతూ ఉంటే వాడు రష్యా నుండి వచ్చాడు. రష్యాలో చర్చ్ ఉందని చెప్తున్నాడు. ఆశ్చర్యపోయాం మేము. రష్యాలో చర్చలు ఉన్నాయి, రష్యా బైబిల్ ఉంది, నేను అక్కడి నుంచి వచ్చాను కనుక రష్యా పోవాలా, ఈ దారిలో వచ్చానికి ఇటు వెళ్ళాను. మా అత్తగారితో చాలాసేపు మాట్లాడాడు. మా అత్త తర్వాత చెప్పింది నాకు. నేను గమనించమంటే ఇప్పుడు రష్యాలో సంస్థలు తెరబడ్డాయి. ఎందుకు? ఆ దైవజనుడు కూడా ప్రార్థన చేశాడు. ఎంతమంది ప్రార్థన చేశారు? ఆయన కూడా ఒక గంట సేపు ప్రార్థన చేశాను అన్నాడు. కనుక ఆయన ప్రార్థనల ద్వారా ఎన్నింటి జరుగుతూ వచ్చాయి, ఎన్ని కొన్ని స్థలాలు వస్తే అన్న ఈ స్థలం మేము తీసుకొని కొడుతున్నాం అంటే వద్దు చెప్పేసేవాడు. అంటే వద్దు తీసుకోబాకపోయాను. తర్వాత చూస్తే అది ఎన్ని పేచీలో ఉంది, గొడవ ఉంది, నా తండ్రి అది ఇంకా అమ్ముడు పోయా, ఇక 4 భాగస్వాములు, ఎన్ని కథలు ఎన్ని ఉండే ఆయన చెప్పింది మేలింది మాకు. తీసుకుంటే అనవసరంగా మేము చిక్కులు పాలేము, కేసులు పాలేము, ఎన్ని మాటలు చెప్పగలుగుతాడు. ఇవి ఒకతను వచ్చి ప్రార్థన అడిగాడు, అన్నయ్య నేను పలానా ఊరికి పోవాలంటాను, ఈరోజు పోవద్దు అన్నాడు. బాగానే వచ్చి చెప్పాను, చెప్పండి బాగుండి అనవసరం ఇంకా చెప్పాడు అని చెప్పి ఇంకా పోతే మర్యాద ఉంటుందని చెప్పి ఆగిపోయాడు. ఆ రైలు బండి యాక్సిడెంట్ అయింది. అమ్మా దైవజనుడు ఎంత మేలైంది. ఇట్లాంటి ఏం చెప్పగలము? విశాఖపట్నంలో సువార్త సేవ జరుగుతుంది. ఎడ్ల బండ మీద ఐఎమ్ టెలింగ్ అబౌట్ 40 years బ్యాక్ స్టోరీ. దాదాపు 40 సంవత్సరాలకి పైన మనకి చాలా చెప్తా ఉండ. ఎడ్ల బండ మీద సువార్త జరుగుతుంటే ఆ సువార్త అయిపోయిన తర్వాత ఇంకా వాళ్ళు వెళ్ళాలి. ఎడ్విన్ యారని ఒక ఆయన ఉన్నాడు. ఆయన చెప్పి ఎడ్విన్ ఇక బండ్లను తీసుకొని పోయి ఇంకా ఈ సామాన్ తీసాము, ఎడ్ల బండి వేసాము, తీసుకొని పోయి టికెట్ కొను అన్నాడు. డబ్బు ఇవ్వలే. టికెట్ కొనికి ఎట్లా టికెట్ కొనాలా? వాడికి బాడీ ఇవ్వాలా? అన్న డబ్బు ఇస్తావా? వాడికి టికెట్ ఇవ్వలేదండి, నువ్వు వద్దులే వాడు అంటాడు. ఆయనకు వెంటనే లోపడతాడు కాబట్టి దేవునికి ఆయనకు కూడా వెంటనే లోపడాలి. ఆయన వెంటనే లోపడకపోతే నీ ఛాన్స్ బాయ్, 3 బాయ్. అర్థమైందా? కనుక బక్సింగ్ గారు ఒకసారి మద్రాస్ కాన్వకేషన్ పోయాం. 10 రోజుల ముందే వెళ్ళాం. అక్కడ పనులను చేసేదానికి వెళ్ళాం. మద్రాస్ కాన్వకేషన్ వెళితే ఈ టేబుల్ అంత ఎత్తుంది. అక్కడి నుంచి మట్టి గడ్డ, అంత పెద్ద గడ్డ, మట్టి గడ్డ.
నన్ను పిలిచి తిమోతి ఇదంతా తవ్వేసి ఈ మట్టిని ఎత్తి ఆడ పడసాలన్నాడు. సరే బ్రదర్ నేనంట అది ఎట్లుంది సరే బ్రదర్ నేను ఆయన వెంటనే లోపల అంత ఇంకేం మాట్లాడకూడదు. వెంటనే లోపడదు. మోకాళ్ళ మీకు వచ్చాను. మోకాళ్ళ మీకు వచ్చి ప్రార్థన చేసుకున్న ప్రభా దేవదాసుడు ఉన్నాడు ఇదంతా ఎత్తియాలంట ఆడ పరసాలంట ఈ గడ్డంతా ఎత్తియాలంట అని చెప్పి గడపార తర్వాత ఏది గంప అని తీసుకొచ్చాడు పెట్టి మోకాళ్ళకి వచ్చాను. ప్రార్థన చేసి లేవగానే క్యాలిం పొంగళ్ళు చూస్తున్నారు. వాళ్ళు చూశాను క్యాలిం పొంగళ్ళు. ఆ క్యాలిం పొంగడ ఎన్నోసార్లు పోయాను కదా. ఆ 4 ముక్కలు వాళ్ళది భాష నేర్చుకున్నాను. పరిగెత్తపోయాను. బాగుంటారా దాజు తపాలి కస్తూరంచా దాజుచే జాజుతే అని వాళ్ళ భాషలో 2 ముక్కలు మాట్లాడి అందరిని కలుసుకొని వాళ్ళు నాకు తెలుసు కదా అని కలుసుకొని రండి మీ సామాన్ తీసుకొని పెడతామని చెప్పి అని పెట్టిన తర్వాత బక్సింగ్ గారు ఒక పని చెప్పారు చేస్తామని పదవి చేస్తాము అందరిని పట్టుకొచ్చి చేస్తామండి. వీడు మళ్ళీ చేస్తున్నాడు లేదని చూశానికి వస్తాడు. అమ్మా అట్లాంటి వాడు చెప్పాను మళ్ళీ చూస్తున్నాడు. నేను కూడా మోస్తున్నా నేను కూడా ఇంకా తట్టు తీసుకొని మోస్తున్నాను చూశాడు కనుక ఆయన చెప్పినప్పుడు వెంటనే లోపడు దేవుడు చేసే కార్యం చూస్తావు కృప చూస్తావు కనుక ఎడ్విన్ ఆనందన్నాడు. ఎడ్విన్ ఈ యొక్క బండి మీద సామాన్ తీసుకోబో మనం ఎంతమంది అంతమందికి పిల్లలందరికీ టికెట్టుకోను అని చెప్పేశాడు. సరే మీద పోతాను మేము ఇట్లా స్వార్ చేసుకుంటూ వస్తాము అన్నాడు. ఆ స్వార్ చేసుకుంటూ వస్తామంటే ఎవరితో పంపిస్తాడు మా డబ్బు రకరకాలుగా అనుకుంటున్నాడు. ఎవరిని వస్తాడని చూస్తున్నాడు. స్టేషన్ వచ్చేసింది. బండి సామాన్తో దించుకోవాలా. ఒకటి దించుతున్నాడు. వీడికి అద్దె కట్టాలా. నా తండ్రి ఎక్కువచ్చిందో అని చెప్పి నెమ్మదిగా దించుతున్నాడు. ఒకటి పెట్టి ఎవరిని వస్తాడని చూస్తున్నాడు. ఒకటి రావట్లే ఎట్లా ఇటు అనే ఉంది. ఈ 2-3 సామాన్లు ఉండే ఆ సమయంలో ఎవడో పరిగెత్త వచ్చి అయ్యా 2 రోజులు మీటింగ్ పెట్టాలి ఇది బక్సింగ్ గారి పార్టీ సంబంధమా అమ్మమ్మ ఎక్కడికి పోతావు చెప్పండి వీడికి అని చెప్పు నేను ఇస్తా ఎంతమంది చెప్పు ఎవరు చెప్పు టికెట్ నేను కొంటా నువ్వు కొనబాకు ఆశ్చర్యపోయాడు. అది అయిపోయిన తర్వాత స్వార్థ సేవ అయిపోయి బక్సింగ్ గారు ఆ రైలు బండి ఎక్కే టైంకి వచ్చి ఎడ్విన్ యాభై మీద చేయి పెట్టి ఎడ్విన్ ప్రభు నీకు సహాయపడ్డాడు అన్నట్ట. ఆశ్చర్యం. ఇది మాట. ఆయనకి అద్భుతాలు చాలా జరిగే 1 కాదు 2 కాదు. ఈ మాట విను. ఎడ్విన్ ప్రభు నీకు సహాయపడ్డాడు అంటే కళ్ళం నీళ్ళు వచ్చాయి. రాత్రి ప్రభు మాట్లాడాడేమో ఇట్లాంటి ఎన్ని చెప్పగలము. ఈ రాత్రి అంతా కూర్చోబెట్టి చెప్పగలము. కనుక ఆయన జీవితంలో ఎన్ని అద్భుతాలు చేశాడు. ఎన్ని ఆశ్చర్యకార్యాలు చేశాడు. విమానం ఎక్కాలి అనౌన్స్ చేస్తున్నారు. ఫలానా ఫ్లైట్ వెళ్తుంది ప్యాసింజర్ అంతా బోర్డు అని చెప్పి ఎక్కండి అని చెప్పి అంటుంటే అందరూ చెప్తున్నారు బక్సింగ్ గారికి అన్న నీ విమానమే ఇంకా కదలమంటున్నారు అందరూ ఎక్కమంటున్నారు అంటే వెయిట్ అంటున్నాడు. నాకు తూరు మాట్లాడతారు. ఇంకోటి వచ్చి అన్న అనౌన్స్మెంట్ అయింది మీరు పోవాలంటే వెయిట్. బ్రిటిష్ దొర ఉన్నాడు ఆయన అబ్బిస్ అని. వాళ్ళు బ్రిటిష్ వాళ్ళు చాలా క్రమాన్ని పాటిస్తారు. ఆయన ఒకసారి బక్సింగ్ గారితో కూడా కోప్పడి మాట్లాడినటువంటి వాడి ఆయనకు అర్చర్ నువ్వు పోయి చెప్పు నువ్వు చెప్తే లేస్తాడు అని చెప్పి వచ్చి అన్నయ్య యువర్ టైమ్ ఈజ్ ఓవర్ అనౌన్స్మెంట్ ఈజ్ మేడ్ కనుక యువర్ ఫ్లైట్ ఈజ్ రెడీ యూ హ్యావ్ టు గో ఇన్సైడ్ వెయిట్ అన్నాడు. డాడీబాయుడు వెయిట్ అంటే ఆయన ఉన్నవారు పోసుకున్నాడు. తర్వాత అనౌన్స్మెంట్ ఆ ఫ్లైట్ కొంచెం రిపేర్లో ఉంది 1 గంట ఆలస్యము ఉంది. ఆ మనిషికి ముందే తెలుసు. ఇట్లాంటి ఏం చెప్పగలము. బక్సింగ్ గారి విమానానికి వెళ్ళాలి ఇంటికి మోస సందర్భం విమానం వెళ్ళాలంటే ఇంకా 1 గంట ముందే వెళ్ళాలి. 1 గంట ముందే వెళ్ళాలి. విమానం చేరుకోవాలి. అట్లాంటి సంగతి అట్లాంటిది. అప్పుడు ఎవరు వస్తా ఉంటే వెనకాల ఉండే పెద్దలంతా కూడా బక్సింగ్ గారి ఎంట వస్తూ ఉంటే కదా ఎవరైనా కలుసుకుంటే పిచ్చోడు ఇప్పుడు పిచ్చాడు నా మా పార్టీ టైం పెట్ట పోరా ఆవిడ గేడి పేదవాళ్ళు నాకు వీడిక్కడ వచ్చారు మా పార్టీకి టైం అయిపోతుందిరా అని వాళ్ళకి తొందర నేనికే తొందరలే నిండుకుండా ఆయనకి తొందర లేకుండా ఇంకా తీరా ఎక్కిపోతా ఉంటే ఆ విమానం పోతా ఉంటే ఏ విమానం ఉంటే మీరు పోవచ్చు విమానం పోతా ఉంది అన్నారు. వెనక్కి పోతామా వెనక్కి పోతాం ముందుకు పోతామండి ముందు పోయి వెళ్తే ఏమైంది ఆ విమానంలో ఒక సాయిబుల్ రాణి పోతా ఉంటే ఆమె బాత్రూమ్ పోయి మొంగడుక్కునేదానికి తన ఉంగరం తీసి ఆడబెట్టి మొంగడుక్కొని ఆ ఉంగరం మర్చిపోయింది. ఆ ఉంగరము తన కాబోయే పెరుగుటి ఇచ్చిందంట. అదంతా విలువైందంట. నా తండ్రి అని చెప్పి వాడు తొందర పెడతాను పైకి తిప్పు మళ్ళించు నా ఉంగరం పెట్టాను చాలా ప్రేమైంది పోయమ్మా ఇది కావాలి నాకు అది ఎంత ఖర్చు చెప్పి ఇంటికి దాన్ని కట్టేస్తాను అని చెప్పి తొందర పెడతా ఉంటే వాడు గ్రౌండ్తో మాట్లాడి ఇక ఒక ఆమె తొందర పెడతా ఉంది తిరుక్కొని రమ్మంటా ఉంది ఇదంతా సంగతి బాత్రూంలో ఉంగరం మర్చిపోయిందంట అని చెప్తా ఉంటే రారా తండ్రి అని చెప్పి వాడిని మళ్ళీ బాత్రూంలో ఓడిపోకుండా పోలీసులు కావాలి పెట్టారు. కనుక దిగి గబా పోయి బాత్రూంలో పోయి ఉంగరం తీసుకొని పోతా ఉంటే బక్సింగ్ గారి నెమ్మదిగా ఎక్కిపోయా.
అర్థమైందా? ఆయన కొరకు ఇట్లాంటి ఏం చెప్పగలము కనుక రైలు బండి ముందర ప్రార్థన చేస్తున్నాడు. ప్రార్థన చేస్తూ ఉంటే ఒక ఆయన బండి గట్టి పట్టుకున్నాడు. ఇంతసేపు ఆ ప్రార్థన బండి కదిలితే ఎట్లా పట్టుకోండి రైలు పట్టుకొని అందరూ మోకాలు ఉంటే ప్రార్థన చేస్తూ ఉంటే అట్లా ఉన్నాడు. నేను అక్కడ ఉండాలి ఉంటే అన్నాడు. కాదన్నా, ఇంతసేపు ప్రార్థన చేస్తే బండి కదిలితే అని అన్నాడు. దాని డ్రైవర్ ఇక్కడ ఉన్నాడు, దాని గార్డ్ ఇక్కడ ఉన్నాడు. ఇద్దరు మోకానికి వచ్చాడు. ఎడబోతుంది అన్నాడు. ఇట్లా ఎన్ని ఆ మొఖాన్ని వాడి జీవితంలో కనుక ఎన్ని అద్భుతాలు, ఎన్ని ఆశ్చర్యకార్యాలు చూశాను. స్వస్థత చూశాను. ఆయన ప్రార్థన ద్వారా స్వస్థతలు చూశాను. ఎన్ని స్వస్థతలు! దేవుడు అలా వాడుకున్నాడు ఆ మనుషుల్ని. వానికి గొంతు పడిపోయింది. వాడిని గొంతు పడిపోతే వాడికి కలబడిందంట. హాస్పిటల్లో ఉన్నాడు. వాడికి కలబడితే ఆ కల్లో ఏముంది, నువ్వు బక్సింగ్ గారి తెరిపు హైదరాబాద్లో ఉన్నాడు, ఆయన ప్రార్థన చేస్తాడు, నీకు గొంతు వస్తుంది అని చెప్పాడు. కళ మాట్లాడాడు కాబట్టి రాసి నర్సుకి ఇచ్చాడు. ఆ నర్సు విశ్వాసి. అమ్మమ్మ నాకు తెలుసు, నేను ఉత్తరం రాసి పంపిస్తా, నువ్వు ఫోన్ చెప్పి ఒక మనిషి ఇచ్చి పంపిస్తే మేమంతా కుటుంబ ప్రార్థనలో ఉన్నాం కనుక ఆ మనిషి వచ్చే కొద్ది దేవజనుడు బక్సింగ్ గారి ప్రార్థనలో వచ్చాడు. ఏంటి సంగతి అంటే ఇది అన్నారు. అనగానే నువ్వు తీసుకొచ్చి ప్రార్థన చేశాడు. ప్రార్థన చేసి దేవుడికి స్తోత్రం అని చెప్పు అన్నాడు. అని వెళ్ది తీసుకుని చెప్పాడు. గట్టిగా చెప్పు, దేవుడు స్తోత్రం అన్నాడు. అనగానే ఆడ కుటుంబ ప్రార్థన అవుతుంది అని చెప్పి లోపలికి వెళ్ళిపోయాడు. అదే మనం ఇంటే రా నిలబడి ఇక్కడ చెప్పు ఏ ప్రార్థన చెప్పు, వీడియో కెమెరా అంతా తీసుకోండి, మ్యాగ్జిన్లో ఇలా. దేవుడికి మహిమ ఆరోపించిన వాడు ఈ మనుషుడు. దేవుడికి మహిమ ఆరోపించిన వాడు, తన ఘనత కొరకు ఏది చేసిన వాడు కాడు. ప్రతి విషయంలో దేవుడిని మహిమపరిచిన వాడు, క్షమించేవాడు, క్షమాపణ అడిగేవాడు. విశేషమైన లక్షణం ఇది. నేర్చుకుంటాం మనం కూడా. క్షమించేవాడు, క్షమాపణ అడిగేవాడు. అర్థమైందా? క్షమించేవాడు, క్షమాపణ అడిగేవాడు. హెబ్రోను ఆవరణంలో ఒక ఆయన ఇంగ్లీష్ దంచి పడేస్తున్నాడు. ఏం జరుగుతుందిరా? హెబ్రోను అంత పెద్ద కేకలు వెళ్ళలే. ఫస్ట్ టైం వినడం. పరిగెత్తి వచ్చి చూస్తే ఒక ఆయన చెడమడ ఇంగ్లీష్ వాంచి పడేస్తున్నాడు. బక్సింగ్ గారు, బ్రదర్ ప్లీజ్ ఫర్గివ్ మీ, దయచేసి నాకు క్షమించు, వెరీ సారీ, నాకు క్షమించు బ్రదర్ అంటున్నాడు. క్షమాపణ అడుగుతున్నాడు బక్సింగ్ గారు. ఆశ్చర్యపోయాడు. క్షమాపణ అడిగేవాడు, క్షమించేవాడు 18 ఏళ్ళు సహవాసం వదిలిపెట్టిపోయినటువంటి వాడు సేవకుడు. మళ్ళా వచ్చాడు. బక్సింగ్ గారు తిమోతి ఫలానా నీకు తెలుసా అన్నాడు. నేను విన్నాను కానీ నేను చూడలేదు అన్నా అని చెప్పాడు. అట్లనా బయట కాసుకున్నాడు. పిలువు టీకి అన్నాడు. బయట కాసుకొని టీకి పిలువు అన్నాడు. అయ్యా ఫలానా పేరు మీరేనంటే నేనయ్యా బక్సింగ్ గారు పిలుస్తున్నారు అన్న. లోపలికి వచ్చాడు. 18 ఏళ్ళు వెళ్ళిపోయినటువంటి వాడిని ఎలా కౌగిలించుకున్నా అంటే నువ్వే తప్పు చేయలేదు, నువ్వే పొరపాటు చేయలేదని అలా కౌగిలించుకున్నాడు. మళ్ళీ తన స్థానం నాకు ఇచ్చాడు. ఇట్లాంటి ఎన్ని చెప్పగలము? మనం ఎట్లున్నాము? ఒకడు కరబత్తికేస్తాడు బక్సింగ్ గారి మీద, విరుద్ధంగా కరబత్తికేస్తాడు. అది బక్సింగ్ గారి చేతికి కూడా వచ్చింది. వస్తే నవ్వుకున్నాడు బక్సింగ్ గారు. ప్రార్థన చేశాడు. ఏమో వాడి 4 నోట్లను వాసిపోయింది. ఆయన 4 నోట్లను వాసిపోతే అబ్బబ్బా అంటాడు. ఇంక తినేది ఎట్లా, మాట్లాడేది ఎట్లా. హాస్పిటల్లో పడ్డాడు. ఉత్తరం రాశాడు. బక్సింగ్ గారికి పిల్లలు పంపించండి, నాకు ప్రార్థన చేయాలా ఆయన. బక్సింగ్ గారు ఎంత మంచి ప్రార్థన చేశాడు. ప్రభా, నోరంతా నాలుకైపోతే తినేది ఎట్లా, మాట్లాడేది ఎట్లా? ప్రభా కనికరించు, తాకునైనా కనికరించవా, తాకవా, నీ రక్తశక్తిని విడుదల చేయవా. మంచి ప్రార్థన చేశాడు. అది మనం అంటే జాగ్రత్త, పిచ్చి వేషాలు ఇస్తావా. ఇప్పుడు 4 వాసిపోయింది, ఈసారి నేను తలకాయ వాసిపోతుంది, జాగ్రత్త. అది మనం మాట్లాడి ఆ దైవజనుడు అలా ప్రార్థన చేశాడు. చక్కగా వాళ్ళు మాట్లాడుతూ వచ్చాడు. కనుక క్షమించేవాడు, క్షమాపణ అడిగేవాడు. ఈ మంచి లక్షణం మనం కూడా నేర్చుకుంటాం. అంతేకాదు ఇంకా చెప్పాలంటే ఆ దైవజనుడు పునరుత్థాన శక్తుల గురించి మాట్లాడేవాడు. పునరుత్థాన శక్తుల గురించి. ఈ శక్తి ప్రపంచంలో ఎక్కడ దొరకదు. మరణ భూస్థాపన పునరుత్థాన శక్తి, ఇది అతీతమైన శక్తి.
మరణానికి ఇచ్చిన శక్తి, లోకాన్ని, సైతాన్ని, సమాధిని, శోధనలు, సమస్తాన్ని గెలిచినటువంటి ఈ శక్తి ఇది అందుబాటులో ఉంది అని చెప్పి ఈ పునరుత్థాన శక్తిని రుజువు చేశాడు. దాని గురించి భగవంతుడు మాట్లాడుతూ వచ్చాడు. అది నేను అనుభవించుకుంటూ ఉంటున్నాను. ఈ మనుషుడు మన వంటి బాడీనా లేక స్టీల్ బాడీనా అనుకునేవాడిని నేను. ఇతని మనిషి మన వంటి వాడినా లేక స్టీల్ బాడీనా ఈ మనిషి ఉంది అని. ఆర్లగడ్డలో సేవ చేస్తున్నాం, రాయలసీమ ఆర్లగడ్డలో సేవ చేస్తుంటే నెల్లిక్ జేవియర్ అని ఆయనకి టైపిస్ట్ ఉంది, స్టెనో ఉంది, ఆంగ్లో ఇండియన్. ఆమె టైప్ చేస్తుంది, షార్ట్ హ్యాండ్ తీసుకుంటుంది, ఉత్తరాలు రాస్తుంది, నమ్మకస్తురాలు. ఆమె చనిపోయింది. ఆమె చనిపోయింది చెప్పి సమాధి కార్యాలకు చాలా కాలం క్రితం. అప్పుడు రోడ్లు సరిలే, రవాణాలే, ఫోన్లు సరిగ్గా వినడము, ఇవన్నీ కూడా తిప్పదు అప్పుడు ఆ కాలంలో. ఆ పెద్ద ఓఎం ట్రక్కులో ఎత్తి కొట్టేస్తా ఉంటే రోడ్లు సరిలేనటువంటి కాలంలో ఆ సమాధి కొరకని దాంట్లో వెళ్ళాడు, ఒంటిగా వెళ్ళాడు పాపం. ఎవరు తీసుకోమని మేమంతా స్వార్థ సేవలో ఉన్నాం ఆలగడ్డ ప్రాంతంలో. ఆమె సమాధి చేసి వచ్చాడు. వచ్చిన తర్వాత మరలా ఇంకో ఫోన్ వచ్చింది, అప్పాజీ గారు చనిపోయారని. ఆ హెబ్రోన్ కాంపౌండ్ ఇచ్చినటువంటి ఆయన అప్పాజీ, ఆయన పెద్ద ఆఫీసర్ ఇక హైదరాబాద్ నవాబు దగ్గర. ఆయన పెద్ద కాంపౌండ్, నన్ను చూసుకో చాలు, ఈ స్థలంతో నీకు ఇచ్చేస్తున్నాను, సేవకు వాడుకో అని చెప్పి ఇచ్చాడు. ఆయన చనిపోయే వరకు అక్కడే ఉన్నాడు. ఆయన చనిపోయడం కాదే మళ్ళా బయలుదేరాడు. అరే ఈ మనుషుడు మన వంటి బాడీనైనా, మన వంటి శరీరమైనా, అరే గుల్లైపోతా ఉంటే మళ్ళా పోయినా మళ్ళీ వచ్చాడు. పునరుత్థాన శక్తి గురించి మాట్లాడేవాడు, అనుభవించుకునేవాడు. ఆయన ప్రసంగం చేసేవాడు ఏమంటాడు, మీరు అనుకోవచ్చు భక్సింగ్ గారు ఇది నీ బోటు వాళ్ళకే కానీ మా బోటు వాళ్ళకి కాదు ఇది అని అనుకుంటావేమో. కాదు, అది నీకు, అది నీకు, అది నీకు, అది నీకు, అది నీకు కూడా అని చెప్పేవాడు. అర్థమైందా? అది నాకే కాదు నీకు కూడా ఇస్తాడు అని చెప్పేవాడు. పునరుత్థాన శక్తిని గురించి రుజువు చేశాడు. అది ఇప్పుడు నా జీవితంలో నేను కూడా రుజువు చేయాలని కోరుతున్నాను. అందుకని నేను ఈ మీటింగ్లు ఎప్పుడు తీసుకోలే, ఆ శక్తిని అనుభవించాలి నేను కూడా అని చెప్పి అన్ని మీటింగ్లు చూసుకోవడానికి ఇష్టపడ్డాను, సమ్మతించాను. ఆ దేవుడు నడుపుదలు చూస్తూ వచ్చాను, ఆయన ఇచ్చే శక్తిని చూస్తూ వచ్చాను, నేను కూడా అనుభవించాను. అర్థమైందా? ఆ పునరుత్థాన శక్తి నీకు నాకు అందుబాటులో ఉంది, అనుభవించు, ఇది మన కొరకే అందుబాటులో ఉంది అని చెప్పినటువంటి దేవదాసుడు, సువార్తికుడు, అపుస్తలుడు. ఆయన బాగలేని కాలువలు కూడా దేవుడు ఎన్ని అద్భుతాలు చేశాడు. బాగలేడు, వీల్ చైర్లో కూర్చొని వస్తాడు బయటికి, వీల్ చైర్లో కూర్చొని బయటకు వస్తాడు. ఆ వీల్ చైర్లో తీసుకొస్తే స్టీవెన్ తీసుకొచ్చి ఆయన కూర్చోబెడితే ఎవరో ప్రార్థనకని వచ్చి వంగినారంటే ఆయన తల మీద చేయి పెట్టించి ఏదో గొడవ అనేది ఆమె ఆయన చేశాడమ్మా పో అని చెప్పేవాడు, ఆయన చేశాడు పో అని చెప్పేవాడు. అంటే ఆలడిపోయి అలా ప్రార్థన జరుగుతున్నాయి కూర్చోవడం అందరికీ. ఏదో ఆయన చేయటం పెట్టించి వాళ్ళ తృప్తి కొరకు ఆయన చేయటం పెట్టించి కాసేపు అయిన తర్వాత ఆమె చేశాడమ్మా పో అని చెప్పేవాడు వాళ్ళ తృప్తి కొరకు. అట్లాంటి ప్రార్థన జరిగి ఒక ఆమె మరుసటి వారు పరిగెత్త వచ్చి అయ్యగారు ప్రార్థన చేశారు కదా, నన్ను చేపెట్టి నా రోగం అంతా పోయింది, నా రోగం పోతే నిలువు దోపిడి ఇస్తా అని చెప్పి హిందువురాలు కానీ నగలన్నీ వచ్చుకొచ్చాను తీసుకోయ్యా ఈ అయ్యగారికి ఖర్చు పెట్టు దేవుని కార్యాలు వాడిపోయాడు అని చెప్పి తీసుకొచ్చి. ఎట్లాంటి ప్రార్థన? అక్కడ చేపెట్టి కాసేపు ఆమె అని చెప్పిన ప్రార్థన. అర్థమైంది? ఇట్లాంటి ఏం చెప్పగలము? ఒక హీలర్ వచ్చాడు, స్వస్థపరిచేవాడు వచ్చాడు హైదరాబాద్లో, లక్షలు చేస్తారు ఆయనకు, ఆయన మీటింగ్కు లక్షలు చేస్తారు. అట్లాంటి మీటింగ్కి వచ్చారు ఉత్తర హిందూ దేశంలో కొంతమంది వచ్చారు. వాళ్ళు వచ్చిన తర్వాత ఏమైంది, ఆ మీటింగ్లు అయిపోయినాయి, భక్తిగా చూసిపోతామని చెప్పి వచ్చారు ఆఫీసులో. ఆ టైంలో నేను ఉంటే అప్పుడు హరీష్ గారితో మాట్లాడుతున్నాడు. ఆయన మాట్లాడుతున్నాడు ఎత్తిగా, అయ్యా మేము వచ్చాము అంత హిందీలో మాట్లాడుతున్నారు, మేము వచ్చాము ఎత్తికి వచ్చాము కనుక ఆమె వాక్యాలు చదువుకుండా చూసుకుంటా దిక్కు చూసుకుంటూ ఉంది కనుక ఈమెకు దయ్యం పడి వస్తాడము, ఇద్దరం సంపాదిస్తున్నాం కానీ ఎటుపోతుంది మాకే తెలీదు, స్వస్థత ఏమైనా వస్తుంది అని చెప్పి ఇక్కడికి వచ్చాము అని చెప్పి అని నెమ్మదిగా మాట్లాడుతున్నాడు. ఆమె కనబడకుండా ఉండాలని అలా మాట్లాడుతూ ఉంటే అవిష్ణ గారు అడిగారు ఎందుకు పోయింది అన్నాడు. అది పోలేదు కానీ మా సూట్ కేసు పోయింది అన్నారు. ఆ గుంపులో సూట్ కేసు పోయినట్ట. ఆ సూట్ కేసు పోయి దాంట్లో కెమెరాలు ఎటు వీడియో ఇవన్నీ ఏదైనా ఉన్నాయి, అన్నీ పోయినాయి. మళ్ళీ పోయి మాకు డబ్బు లేకపోతే ఆ సంస్థ ఇంకా మేనేజర్ దగ్గరికి పోయి అడిగినాము, మేము ఇక్కడ ఉద్యోగం చేస్తున్నాము, మాకు ఇంత డబ్బు ఇండి మళ్ళీ పంపిస్తామంటే వాళ్ళు పోయేదానికి వచ్చానికి కాస్త డబ్బు ఇచ్చారు, అది ఉండే డబ్బుని కానీ ఇంత వచ్చాము కాదు బక్స్ కానీ చూసిపోతామని చెప్పి వచ్చాము అని చెప్పి అన్నారు.
ఆ టైంకి స్టీవెను ఇక చక్రాల బండిలో భక్తిగాన్ని తీసుకొచ్చాడు. ఈ పరిగెత్తపోయి మోకాళ్ళకి వచ్చేది, నేను చూస్తున్నా. పరిగెత్తపోయి మోకాళ్ళకి రాగానే ఇక స్టీవెన్ చేయటం పెట్టాడు, పిచ్చి కేకేసి కింద పడింది. ఆ మహానుభావుడు బాగలేని కాలంలో ఎంతమంది స్వస్థపరిచాడు, ఏం చెప్పగలం రీతిగా. ఆయన చనిపోయే వరకు ఏనుగు బ్రతికినా చనిపోయినా 1000 వరహాలని చెప్పి ఒక సామెత. ఆ మనుషుడు చనిపోగానే ఏమైంది, భూమి కంపించింది, హైదరాబాద్ పట్టణం కదిలింది. సమాధి కార్యాలకు లక్షలు వచ్చారు, ట్రాఫిక్ జామ్ 6 లక్షల మంది అని చెప్పారు అంచనా. 6 లక్షల మంది వచ్చారు. అంత పెద్ద గుంపు పట్టణంలో ఎప్పుడు లేదంట. చంద్రబాబు నాయుడు అన్నాడు, నా పట్టణంలో ఇంత గొప్ప దేవుడు ఉన్నాడా నాకు తెలియదంటే కదా. ఎంతోమందికి తెలియదు. 14 ఏళ్ళు పడకలో ఉంది, 14 ఏళ్ళు పడకలో ఉండే ఎంతోమంది తెలియదు. కనుక ఆ దైవజనుడు నా చెంతకు వస్తున్నాడని చెప్పి ఆయన కనపరచాలని ఉద్దేశంతో ఆ దేవుడు సూర్యుడు చుట్టూ పెద్ద ధనస్సు తెచ్చుకొచ్చాడు. ఆ మనుషుడు పేపర్లు రాశాడు, సైంటిస్టులు రాశారు, ఇట్ ఈస్ వెరీ రేర్ ఫినామినా, వీ డోంట్ వాట్ ఇట్ ఈస్ అన్నారు. ఇది అరుదుగా వచ్చేది కద్దు కానీ అదేంటో మేము చెప్పలేకపోతున్నాం అన్నారు. వాడికని తెలుసును దైవజనుడు ఆ దేవుడు కనపరచాలని కోరి సూర్యుడు చుట్టూ పెద్ద ధనస్సు ఏర్పాటు చేస్తూ వచ్చాడు. అర్థమైందా? ఆ దైవజనుడి పేరు చెప్పుకొని మనం బతుకుతున్నాము. మేము బక్సింగ్ గారి గుంపుని బతుకుతున్నాము. ఏమో కొంచెమైనా రవంతన అందుకుందా, మనకు రవంతన అబ్బిందా, కొంచెమైనా అబ్బిందా? ఈ చీకలు అయిపోతూ, గందరగోళం అయిపోతూ, కోటి కలిసి అయిపోతూ, తెగలు అయిపోతున్నటువంటి సస్తున్నామే. ఏవా ఈ రాత్రి నాతో మాట్లాడుతున్నా, నేను ఒక మంచి తీర్మానం చేసుకొని కోరుతున్నానని చెప్పి మీకు చెప్తాను. నేను ఒక మంచి తీర్మానం చేసుకొని కోరుతున్నాను ప్రభా అని చెప్పి ఏ విషయంలో దేవుడు మాట్లాడినాడా? నీ విశ్వాస జీవితం విషయమే వేలు పెట్టాడా? నీ ప్రార్థన జీవితం విషయమే వేలు పెట్టాడా? నీ డబ్బు విషయమే దేవుడు వేలు పెట్టాడా? క్షమించే విషయంలో, క్షమాపణ విషయంలో ఏమైనా మాట్లాడుతున్నాడా? దేవుడు వాక్యాన్ని కనబరిచే విషయంలో ఏమైనా మాట్లాడుతున్నాడా? దేవుడు మందిరాన్ని ప్రేమించే విషయంలో ఏమైనా మాట్లాడుతున్నాడా? సువార్త సేవ విషయంలో ఏమైనా మాట్లాడుతూ ఉంటున్నాడా? ఆయన నాకే కాదు నీకు కూడా చెప్తున్నాడే, అది నాకుగా నీకే చేసుకుంటామా? ఒక్కసారి ఆలోచించు. ప్రభువా, ఎంత గొప్ప దైవజుడిని మా కాలంలో ఉంచావు, ఇంత గొప్ప సంస్థను లేపావు. ఆ పేరు పెట్టుకున్నాం కానీ, చెట్టు పేరు పెట్టుకొని కాయలు అమ్ముకుంటున్నాం కానీ మాకు రబంతన అబ్బలేదు. ఈవేళ నీతిమంతుని గురించి వింటున్నాము, నీతిమంతుని జ్ఞాపకం చేసుకుంటా ఆశీర్వాదకరం అంటున్నాము. అంతేకాదు మీకు వాక్యం అందించి మీకు మీద నాయకులుగా ఉన్నటువంటి వారిని జ్ఞాపకం చేసుకుని వారి ప్రవర్తన పరమును శ్రద్ధగా తలంచుకొని వారి విశ్వాసం అంతవరకు వారి జీవితాన్ని మీరు జ్ఞాపకం చేసుకుని అనుసరించండి. హెబ్రీ 13:8 యేసుక్రీస్తు నిన్న నేడు అవును యుగములు ఒకటైతే ఉన్నాడు. ఆ ప్రభు ఒకటైతే ఉన్నాడు. అలనాటి దేవుడే నేడు ఉన్నాడు. ఎన్నో విషయాల్లో భక్తి గారి దేవా నాకు సహాయపడడం అంటే సహాయపడ్డాడు. జాతి పడిన దేవా నాకు సహాయపడ్డాడు. ఎన్ని అనుభవాలు పంచుకోగలను, ఎన్ని అనుభవించాము. అదే దేవుడే నిన్న నేడు నిరంతరము ఒకటి ఉన్నాడు. ఆ దేవుడు ఈ రాత్రితో మాట్లాడుతుంటాడుగా. కొంచెమైనా అబ్బిందా? ఒక్క భక్సింగి, ఇంకో భక్సింగా లేరు. నోబడి క్యాన్ ఎంటర్ ఇంటు హిస్ షూస్. ప్రభా నాతో మాట్లాడుతున్నావు, ఎన్నో విషయాలు నాతో మాట్లాడతావు. అన్ని కొరతపడ్డాను, లోట్లో ఉండా, ఒక్కసారి క్షమించయ్యా, నేను నవీనపరచుకోవాలని చెప్తున్నా అని చెప్పి చక్కటి తీర్మానం చేసుకో. రండి ప్రార్థన చేస్తాం. అలాగే కళ్ళు మూసుకోండి. అందరూ కళ్ళు మూసుకోవాలి. అయ్యా మైక్ పెట్టు. ఈ మైక్ ఆయన ఎక్కడున్నాడు? నిద్రపోతున్నాడా? హలో, అందరు కళ్ళు మూసుకోండి. ప్రభు ఇచ్చేస్తుంది అవకాశము, మరి నాకు అవకాశం దొరకదేమో. ప్రభు నాతో మాట్లాడుతున్నావు, పలానా విషయంలో నాతో మాట్లాడావు. చక్కటి తీర్మానం చేసుకుంటా, దైవజనుడిని జ్ఞాపకం చేసుకుంటా. ఆశీర్వాదం నా జీవితానికి ఆశీర్వాదం రావాలని కోరుతున్నా. ఇక్కడి నుంచి ఆశీర్వాదం తీసుకొని వెళ్ళాలని కోరుతున్నా. ప్రభా ఈ ప్రపంచంలో అలాంటి దైవజనుడు కూడా లేదు, రాలేకపోయినాడు. ప్రభా నాకు రవ్వంతైనా అబ్బకపోతే ఎట్లా, నేను రవ్వంతైనా అనుసరించకపోతే ఎట్లా? వాళ్ళు అంతవరకు జీవితాన్ని వారి విశ్వాసాన్ని నేను అనుసరించకపోతే ఎందుకు నా బ్రతుకు? వాళ్ళని ప్రేమించి సిరుత్తుకున్నారే, నేను సిరుత్తుకోకపోతే ఎందుకు నాకు?
ప్రభా ఒక్కసారి క్షమించు, ఫలానా విషయంలో మాట్లాడుతున్నాం అని ఒక్క నిమిషంలో మంచి చక్కటి తీర్మానం చేసుకుని వెళ్ళి ఇక్కడి నుంచి. ప్రేమ తండ్రి, పరిశుద్ధ దేవ, జీవముల మనైనా తిరిగి మీ ప్రియ పాదము చెంత ప్రభు రక్షణ యేసుక్రీస్తు వారికి శ్రేష్టమైన ఘనమైన నామపేట అనుగ్రహించే దివ్యత్వానికి స్తోత్రాలు. ప్రభా ఏదో రబంతా నేను చెప్పాను, గొప్ప దైవజనులు ఉన్నారు, ఆయనతో తిరిగిన వాళ్ళు ఉన్నారు, అనేక అనుభవాలు కలిగిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళు చెప్తే ఇంకా ఎంతో మెరుగు పెట్టబడతాము. ఎన్నో అనుభవాలు, ఒకటి కాదు రెండు కాదు, అనుభవించినటువంటి పుస్తకాలు ఎన్నో ఉన్నాయి. ప్రభువా ఇంకా ఇవన్నీ ఎరుక చేయి, కనికరించు, కాపాడు. మా మధ్యలో చక్కటి తీర్మానం చేసుకుంటుంటుండగా ఆ తీర్మానాల మీద ముద్రవే మా బ్రతుకులకు ఆధ్యాత్మిక జీవితానికి మెరుగుపెట్టు. ప్రభా మా జీవితాల ద్వారా నీకు తృప్తి, సంతోషం, ఆనందము కల్పించు. ప్రభు దయచేయి. రాజా మాతో మాట్లాడుతున్నావు, చక్కటి తీర్మానం చేసుకుంటున్నారు. వాటి మీద ముద్రవే శత్రు దొంగిలించకుండా కాపాడి భద్రపరిచి నడిపించి మహిపోనమని ఘనత, మహిమ, స్తుతి, ప్రభావం నీకు ఆరోపిస్తూ మా ప్రభురక్షణ యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన ఘనమైన నామపేట ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.